ఏమేమి చేయొచ్చు మీరు యాజ్ ఎ జనరల్ సర్జన్‌గా? జనరల్ సర్జరీ అంటే సార్ లాప్రోస్కోపిక్ ఓపెన్ సర్జరీ చేసిన తర్వాత హ్మ్. తొందరగా రికవరీ కావాలంటే పేషెంట్ ఏది బెటర్ సార్? లాప్రోస్కోపీ చాలా బెటర్. లాప్రోస్కోపీలో మనకు రికవరీ త్వరగా ఉంటది. ఈ గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ ఎందుకొస్తాయి సార్? స్టోన్స్ అవి 2, 3 రకాలుంటాయి. ఒకటి ప్రధానంగా మనం చూసేవి కొలెస్ట్రాల్ స్టోన్స్ అండి. గాల్ బ్లాడర్ రిమూవ్ చేస్తే అంటే మనకి బాడీకి ఏం ప్రాబ్లమ్ ఉండదు కదా? గాల్ బ్లాడర్ యొక్క పని ఏంటి అనేది మనకు తెలిస్తే అది తీసేశాక మనకి ఏ సమస్య వస్తుంది అనేది అర్థమవుతుంది. ప్యాంక్రియాస్‌కి, లివర్‌కి, గాల్ బ్లాడర్‌కి ఏమైనా సంబంధం ఉంటుందా సార్? అవన్నీ ఒకే రకమైన పని చేసే ఇంటర్లింక్డ్ అవయవాలు. హెర్నియా ఎలా స్టార్ట్ అవుతుంది సార్ అది? హెర్నియా అంటే మనకు అర్థం కావాల్సింది కడుపులో ఉండాల్సిన అవయవాలు మన ఈ గోడను తోసుకొని బయటకు వచ్చేస్తుందంటే అది హెర్నియా. మందు ఎక్కువ తాగేవాళ్ళు సార్ వాళ్ళకి ప్యాంక్రియాస్ మీద, లివర్ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ప్యాంక్రియాస్ మీద పనిచేసే ప్రభావాలు 3 రకాలుగా ఉంటాయి. ఒకటి అక్యూట్ ప్యాంక్రియాటైటిస్, రెండోది క్రానిక్ ప్యాంక్రియాటైటిస్, మూడోది ప్యాంక్రియాటిక్ క్యాన్సర్. అపెండిసైటిస్ వేరే, అపెండిక్స్ వేరేనా సార్? అపెండిక్స్ అనేది మన శరీరంలో పెద్ద పేగుకి చిన్న పేగుకి మధ్యలో ఉండే అవయవాన్ని అపెండిక్స్ అంటారు. అపెండిక్స్లో సమస్య వస్తే అంటే ఇన్ఫెక్షన్ అయితే దాన్ని అపెండిసైటిస్ అంటారు. అపెండిసైటిస్ అనేది ఒక రోగం. డాక్టర్స్ అనంతపూర్లో కొంతమంది, అందరూ కాదు, కొంతమంది డాక్టర్స్ రేడియాలజిస్ట్ తో టైఅప్ అయ్యి అపెండిసైటిస్ లేకున్నా కూడా స్టమక్ పెయిన్ అని వస్తే అపెండిసైటిస్ అని రిపోర్ట్ ఇప్పించి ఫేక్ సర్జరీ చేస్తున్నారు. గమనించాను నేను కూడా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ మై పాడ్కాస్ట్. థ్యాంక్ యూ సార్. జనరల్ సర్జరీ అంటే ఏమి, ఈ జనరల్ సర్జరీలో ఏమేమి వస్తాయి సార్? ఏమేమి చేయొచ్చు మీరు యాజ్ ఎ జనరల్ సర్జన్గా? జనరల్ సర్జరీ అంటే ఆపరేషన్లు వస్తాయి. జనరల్గా వచ్చేవి అంటే సూపర్ స్పెషాలిటీలో లేనివి జనరల్ సర్జరీలో వచ్చేవి. మనం తల నుంచి కింద కాళ్ళ వరకు తీసుకుంటే ఏవైనా గడ్డలు, సెబేషియస్ సిస్ట్లు కానీ, తలలో ఎక్కువ వచ్చే గడ్డలు అంటే సెబేషియస్ సిస్ట్లు, పోస్ట్ ఆరికులర్ డెర్మైట్ సిస్ట్ అంటారు, అంటే చెవి వెనకాల ఉండే గడ్డలు. తర్వాత నోటిలో మ్యూకస్ రిటెన్షన్ సిస్ట్స్ అంటారు, నోట్లో వచ్చే గడ్డలు, థైరాయిడ్ గడ్డలు, బ్రెస్ట్ గడ్డలు. ఇంకా కడుపులోకి వస్తే అపెండిక్స్, హెర్నియాలు, గాల్ బ్లాడర్ స్టోన్స్. ఇంకా హెర్నియాస్ అంటే ఇంగ్వెనల్ హెర్నియాస్, వెంట్రల్ హెర్నియాస్, అంబిలికల్ హెర్నియాస్, ఫిమోరల్ హెర్నియాస్. కాళ్ళలో వస్తే వ్యారికోజ్ వీన్స్, నరాలకు సంబంధించి వ్యారికోజ్ వీన్స్, డయాబెటిక్ ఫుడ్. యాక్చువల్లీ ఇట్స్ పార్ట్ ఆఫ్ జనరల్ సర్జరీ. జనరల్ సర్జరీలో నరాలకు సంబంధించిన ఆపరేషన్లు మనం చేయొచ్చు. వ్యారికోజ్ వీన్స్ అంటే నరాలు ఉబ్బడం, వాటిని తీసేయడాన్ని వ్యారికోజ్ వీన్ సర్జరీ అంటారు. అది జనరల్ సర్జరీ కింద వస్తుంది. ఇప్పుడు ఎట్లా అంటే ప్రతిదానికి స్పెషాలిటీ వచ్చేసింది. ఇప్పుడు ఈవెన్ అపెండిసైటిస్ అంటే కూడా సర్జికల్ గ్యాస్ట్రో దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఈ వరి బీజము యాక్చువల్గా హైడ్రోసీల్ ఇవి యాక్చువల్గా జనరల్ సర్జరీలో పార్ట్ ఉండేవి, అవి వచ్చిన వాళ్ళు యూరాలజీలోకి వెళ్ళిపోతున్నారు. అట్లా వాళ్ళ అవేర్నెస్ని బట్టి వెళ్తున్నారు. యాక్చువల్గా చిన్న పిల్లలకు వచ్చే ఈ సర్కంసేషన్ వడుగులు అంటారు కదా, అవి తర్వాత చిన్న పిల్లల్లో పుట్టుకతో వచ్చే హెర్నియాలు అవన్నీ నేను పీజీ టైంలో మేమే చేస్తా అంటే ఇప్పుడు పీడియాట్రిక్ సర్జరీకి వెళ్తున్నారు. అట్లా స్పెషాలిటీస్ గ్రో అవుతున్నాయి. గ్రో అయ్యే కొద్దీ జనాల అవేర్నెస్ ఎక్కువ, ఈ ఇంటర్నెట్ వాడకం వల్ల అవేర్నెస్ వచ్చేసింది. ప్రతిదీ సూపర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తున్నారు. ఇప్పుడు అపెండిసైటిస్ వచ్చినా జనరల్ సర్జన్ నంబర్ ఆఫ్ సర్జరీస్ జనరల్ సర్జన్ చేసేవి, సర్జికల్ గ్యాస్ట్రో వాళ్ళు చేసేవి ఈక్వల్ అయిపోయినాయి అపెండిక్స్లో. ఒకప్పుడు అపెండిక్స్ వచ్చింది అంటే జనరల్ సర్జన్స్ ఒక 100 అపెండిక్స్లు ఉన్నాయంటే ఒక 80-90 జనరల్ సర్జన్లు చేసేవాడు. ఎవరో మరి విఐపి పేషెంట్లు ఏదో 10 మందో అట్లా సర్జికల్ గ్యాస్ట్రోకి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఎట్లా అంటే 50 జనరల్ సర్జన్స్ చేస్తే 50 సర్జికల్ గ్యాస్ట్రో దగ్గరికి వెళ్ళిపోతున్నారు. చిన్నవే మామూలు. ఇప్పుడు సర్కంసిషన్ ఉంది, చిన్న ఆపరేషన్ ఎవరైనా చేయొచ్చు. జనరల్ సర్జన్ చేయొచ్చు, పీడియాట్రిక్ సర్జన్ చేయొచ్చు, యూరాలజిస్ట్ కూడా చేయొచ్చు. ఇప్పుడు అది పెనిస్ దగ్గర కాబట్టి యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, జనరల్ సర్జన్ దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, పీడియాట్రిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. మనం ఫిక్స్డ్గా ఇది ఫలానా స్పెషాలిటీ ఇవే చేయాలని ఏం లేదు. కొన్ని అట్లా గ్రే ఏరియాస్ ఉంటాయి. ఫేస్లో మనకు మౌత్లో ఏదైనా లీజన్ వచ్చింది లోపల, వాడు స్మోక్ చేయడం వల్ల వాట్ ఎవర్ రీజన్,
అది యాక్చువల్‌గా అయితే ఫస్ట్ మనం అది క్యాన్సర్ అని డయాగ్నోస్ చేసేంత వరకు మనం దాన్ని ట్రీట్ చేయొచ్చు. అది ఏందో తెలుసుకోవాలి కదా ఫస్ట్. అది చూసి దాన్ని టెస్టులు చేసి లేదా బయాప్సీ తీసి క్యాన్సర్ అని తెలిస్తే అప్పుడు సర్జికల్ ఆంకాలజిస్ట్ దగ్గరికి పంపిస్తాం. అప్పటి వరకు అది జనరల్ సర్జరీ కేసే. అంటే ఆ చిన్న గడ్డ అయినా అది జనరల్ సర్జరీ కేసే. జనరల్ సర్జన్ ఇది సూపర్ స్పెషలిస్ట్ చూడాలి అని అనిపించినప్పుడు మనమే రిఫర్ చేస్తాం. అది మనం చేయగలిగితే ఏ కేసు అయినా చేయొచ్చు. ఎంసీఆర్ ఆయన పీడియాట్రిక్ సర్జన్ అయ్యుండి ఆయన వెపల్స్ సర్జరీ అని అబ్డామిన్లో ద మోస్ట్ మేజర్ అబ్డామినల్ సర్జరీ అంటే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్కి చేసే సర్జరీ 4-5 గంటలు పడుతుంది. అలాంటి సర్జరీని ఆయన 2.5-3 గంటల్లో చేసేస్తాడు. ఆయన పీడియాట్రిక్ సర్జరీకి ఈ సర్జరీకి సంబంధమే లేదు. అది సర్జికల్ గ్యాస్ట్రో వాళ్ళు సర్జికల్ ఆంకో వాళ్ళు చేయాలా కానీ సార్ చేసేవాడు. అట్లా ఇది చేయకూడదు అని ఏమీ లేదు. యాక్చువల్గా అయితే మనకు తెలిస్తే మనం చేయొచ్చు. మనకు రాదు, ఇది మన పరిధిలో లేదు అన్నప్పుడు ఆ కన్సల్ట్ సూపర్ స్పెషలిస్ట్ దగ్గర పంపించేస్తాం. ఓకే ఓకే సార్. ఈ ల్యాప్రోస్కోప్ సర్జరీకి ఓపెన్ సర్జరీకి తేడా ఏంటి సార్ అసలు? లాప్రోస్కోపీ అంటే మనము కడుపు కోత పెద్దదిగా కోసి కడుపులో ఏదైనా ఒక అబ్డామినల్ సర్జరీ ఎందుకు చేయాలని లోపల ఏదో సమస్య ఉంది, లేదా అపెండిక్స్ ఉంటే అది ఇన్ఫెక్షన్ అయింది, గాల్ బ్లాడర్ ఉంటే స్టోన్ ఉంది, దాన్ని తీసేయాలి. అది కోత పెట్టైనా తీయచ్చు. లాప్రోస్కోపీ ద్వారా చిన్న రంధ్రం వేసి బొడ్డు దగ్గర ఫస్ట్ కెమెరా వేసి చూస్తాం లాప్రోస్కోపీలో. అందుకే దాన్ని కీ హోల్ అంటారు. అంటే చిన్న హోల్ వేసి చూస్తాం. అంటే కెమెరా ఎట్లా సార్? అదే ఒక చిన్న రంధ్రం చేసి దానికి ట్రోకార్ ఉంటుంది 10 mm అంటే ఒక 10 mm ఎండోస్కోపీ మాదిరి సార్. ఎండోస్కోపీ వేరు. ఎండోస్కోపీ అనేది కెమెరా ఇక్కడ ఎట్లా సార్? ఆ పైపు ద్వారానే ఇక్కడ రంధ్రం బొడ్డు దగ్గర రంధ్రం చేసి 10 mm మీరే హోల్ చేసి దానికి పైప్ లాంటి కెమెరా పంపిస్తాం. కెమెరాతో లోపల కడుపులో ఏం సమస్య ఉంది అనేది గుర్తిస్తాం చూసి. దాన్ని డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ అంటారు. ఆ సమస్యని బట్టి ఇప్పుడు సపోజ్ అపెండిక్స్ ఉంది, దానివల్ల నొప్పి వస్తుందంటే దానికి కెమెరా ద్వారా చూస్తున్నాం, కానీ కెమెరా ద్వారా నుంచి తీయలేం కాబట్టి పక్కన ఇంకో 2 రంధ్రాలు చేసుకొని కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ పంపిస్తాం. వాటి ద్వారా అపెండిక్స్ని కట్ చేసి తీసేస్తాం. లాప్రోస్కోపిక్ అపెండిసెక్టమీ అంటారు. అదే దాన్ని మనం కోత పెట్టి చేస్తే ఓపెన్ అపెండిసెక్టమీ అంటారు. లాప్రోస్కోపీ అంటే తక్కువ కోతతో ఫస్ట్ ఇంకొక ప్రధాన అడ్వాంటేజ్ ఏంటంటే అసలు సమస్యని గుర్తించడానికి చాలా ఉపయోగపడుతుంది లాప్రోస్కోపీ. ఇప్పుడు మనం స్కాన్ చేసాం, ఒకతనికి కడుపు నొప్పి వచ్చింది, స్కానింగ్లో ఏం కనబడట్లేదు, కానీ మనకు అపెండిసైటిస్ ఏమో అని డాక్టర్కి డౌట్ ఉంది, సర్జన్ చూసే అతనికి. కానీ ఆ పేగు ఎక్కువ ఉబ్బిపోవడం వల్ల కావచ్చు, లోపల గ్యాస్ ఎక్కువ ఉండడం వల్ల, లేదా మోషన్ ఎక్కువ ఉండడం వల్ల అపెండిక్స్ కనబడకపోతే స్కానింగ్ లో లేదు అపెండిక్స్ కనబడట్లేదు అని ఇస్తారు. అంటే అట్లా జరుగుతుంది జరుగుతుంది చాలా ఉండి కూడా కనబడట్లేదు అని స్కానింగ్ లో ఇవ్వడంలో వాళ్ళ ఉద్దేశం ఏమంటే అపెండిక్స్ లేదని కాదు, అపెండిక్స్ ఎక్కడో లోపల ఉంది, అది మన స్కానింగ్ లో కనబడట్లేదు. స్కానింగ్ చేసే డాక్టర్ కి మిగతా పేగులు అడ్డొస్తున్నాయి. మిగతా పేగుల్లో గాలి ఎక్కువ ఉండడము లేదా మోషన్ ఎక్కువ ఉండడము, వీటి వల్ల అది కనబడదు. కనబడినప్పుడు అతను అపెండిక్స్ నాట్ విజువలైజ్డ్ అని ఇస్తారు రేడియాలజిస్ట్. అలాంటి కేసెస్ మనకు డౌట్ ఉంటుంది, లోపల అపెండిక్స్ ఇన్ఫెక్షన్ వల్లే అతను ఈ లక్షణాలు ఉన్నాయని మనకు ఉన్నప్పుడు మనము ఈ కోత పెట్టి ఆపరేషన్ చేసే కన్నా చిన్న హోల్ పెట్టి లోపల డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ చేసుకోవచ్చు. అదనే కాదు, ఇప్పుడు ఆడవాళ్ళలో ఉంది, పొత్తి కడుపు నొప్పి ఎక్కువ వచ్చేసింది, ఒక 6 వారాలు డేట్ రాలేదు, లోపల ఉండాల్సిన ప్రెగ్నెన్సీ బయట వచ్చి కొంతమందికి రప్చర్ అవుతుంది, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. ఇట్లా రకరకాల డయాగ్నోసిస్లు ఉంటాయి. ఆ డయాగ్నోసిస్ ఏది అని క్లియర్గా మనకు ఆపరేషన్ ముందే తెలియనప్పుడు ఈ లాప్రోస్కోపీ హెల్ప్ అవుతుంది. దాన్ని డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ అంటారు. తెలుసుకున్నాక దాంతో ఇంకో అడ్వాంటేజ్ కూడా ఉంది. తెలుసుకున్న వెంటనే ఇది ఆపరేషన్ చేస్తేనే బాగా అయ్యే సమస్య అంటే అదే సిట్టింగ్లో ఆపరేషన్ కూడా చేసేయచ్చు. అంతే కదా. ఇప్పుడు మనం కోత చిన్న ఇది పెట్టి చూసాం, లోపల పలానా సమస్య ఉంది అనేది అర్థమైంది, దీనివల్ల నొప్పి వస్తుందని వాళ్ళకి చెప్పి అప్పుడే అది తీసేయచ్చు. అట్లే లాప్రోస్కోపీ ద్వారా ఇంకో 2-3 రంధ్రాలు పెట్టి దాని ద్వారా ఇన్స్ట్రుమెంట్స్ ఒకటేసారి తీసేయచ్చు. అట్లా లాప్రోస్కోపీ చాలా అడ్వాంటేజ్ ఉంది.
కొన్నిట్లో చేయలేము. కొన్ని కేసెస్ లోపల పేగు బొక్క పడిపోయి అంతా అన్నీ ముద్ద చుట్టుకొని ఉంటాయి. అపెండిక్యులర్ యాబ్సెస్ అని ఇట్లా. అట్లాంటి కేసెస్‌లో మనం లాప్రోస్కోపీ అని దిగి కొన్ని కేసులు ఓపెన్ కన్వర్ట్ చేసుకుంటాము. బట్ ఇన్ జనరల్ లాప్రోస్కోపీ పేషెంట్స్‌కి చాలా అడ్వాంటేజెస్. కొంత ఖర్చు ఎక్కువైనా మత్తు ఇచ్చే విధానంలో కూడా కొంచెం మార్పు ఉంటది. మనం ఓపెన్ సర్జరీకి నడుముకి మత్తు ఇచ్చేయొచ్చు స్పైనల్ అనస్థీషియా. కొన్ని కేసెస్‌లో లాప్రోస్కోపీకి జనరల్ అనస్థీషియా అవసరం పడతది గానీ అడ్వాంటేజెస్ ఉన్నాయి. లాప్రోస్కోపీ ఈజ్ మోర్ అడ్వాన్స్డ్ అండ్ అడ్వాంటేజెస్ టు ద పేషెంట్. లాప్రోస్కోపిక్ చేసిన తర్వాత ఓపెన్ సర్జరీ చేసిన తర్వాత తొందరగా రికవరీ కావాలంటే పేషెంట్ ఏది బెటర్ సార్? అంటే రిస్క్ తక్కువ, పెయిన్ తక్కువ. లాప్రోస్కోపీ చాలా బెటర్. లాప్రోస్కోపీలో మనకు రికవరీ త్వరగా ఉంటుంది. కోత కొయ్యడం అనేది ఏంటంటే మనం చర్మం మీద కోత గురించి మాత్రమే మాట్లాడట్లేదు. ఓపెన్ సర్జరీలో కండరాలు కోత పెట్టాలి, అంతే కదా. మనం ఇప్పుడు కడుపు లోపల అపెండిక్స్, గాల్ బ్లాడర్ తీయాలంటే చర్మం మీద ఉన్న కోతను ఒకటే చూడకూడదు. చర్మం కింద మజిల్స్ని ఓపెన్ చేసి లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళి ఆ అవయవాన్ని తీసేయాలి. అప్పుడు ఆ కండరాలు కోత వల్ల పేషెంట్ ఎక్కువ రోజులు నొప్పి ఉంటుంది, ఎక్కువ రోజులు రెస్ట్ తీసుకోవాలా, బరువులు ఎత్తకూడదు, ఈ సమస్యలు ఎక్కువ ఉంటాయి. లాప్రోస్కోపీలో మనము ఒక 10 mm స్కోప్ పెడుతున్నాం. 10 mm మ్యాక్సిమం పెట్టేది 10 mm. అది కూడా మాట్లాడలే. అది కూడా ఆ 10 mm కూడా సెంటర్ ఆఫ్ ద అబ్డామిన్లో, అంటే ఇక్కడ లీనియా ఆల్బా అని ఒక లైన్ ఉంటుంది. ఆ సెంటర్లో బొడ్డు దగ్గర పెట్టడం వల్ల అక్కడ హెర్నియాస్ వచ్చినా దాన్ని ఈజీగా మేనేజ్ చేయొచ్చు. అంటే ఎట్లా అంటే ఒక 10 mm ద్వారా రంధ్రం పెడితే అది హీల్ అయిపోయేదానికి ఛాన్స్ ఎక్కువ. మనం పెద్ద కోత పెడితే దానిలో ఎక్కడో ఒక పార్ట్ లూజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. 10 mm దాన్ని ఎలాగో రిపేర్ చేస్తాము, సో హెర్నియా వచ్చే ఛాన్స్ చాలా తక్కువ. రికవరీ కూడా చాలా స్పీడ్గా ఉంటుంది. అంటే పేషెంట్ ఒక రెండో రోజు, ఈరోజు ఆపరేషన్ చేస్తే రేపు ఇంటికి వెళ్ళిపోవచ్చు. అపెండిక్స్ చేసుకొని అంటే ఒక రోజులో ఇంటికి వెళ్ళిపోవచ్చు. అతని బరువులు ఎత్తే పనులు ఎక్కువ. యాక్చువల్గా ఈ లాప్రోస్కోపీ ఇంకా ఎవరిలో బాగా పనిచేస్తుందంటే బరువులు ఎత్తే వాళ్ళలో చాలా బాగా పనిచేస్తుంది. అమాలి అలాంటి వాళ్ళకి బెటర్. యాక్చువల్గా వాళ్ళు అఫోర్డబుల్ చేయలేరు కానీ వాళ్ళలోనే చేయాలి యాక్చువల్గా. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ బరువులు ఎత్తేటప్పుడు ఈ కండరాలు వీక్ అయిపోయి హెర్నియాలు రావడము, కండరాలు నొప్పి రావడము ఇట్లాంటివి ఉంటాయి. యాక్చువల్గా బరువులు ఎత్తే పనులు, రైతు పని, కూలి పని చేసే వాళ్ళలో లాప్రోస్కోపీ చేసుకోవడం ఉత్తమం, పాసిబుల్ అయితే. అవునవును. అది ఇంకోటి అంటే లాప్రోస్కోపీ కాస్ట్ ఉంటుందంటారా సార్ ఏమన్నా? దాంతో పోలిస్తే ఒక 10,000 నుంచి ఒక 15,000 డిపెండింగ్ ఆన్ ఈచ్ సర్జరీ. అంటే ఇప్పుడు అపెండిక్స్ కావచ్చు, గాల్ బ్లాడర్ స్టోన్ కావచ్చు, ఒక 10 నుంచి 15,000 ఎక్కువే ఖర్చు అవ్వచ్చు. కానీ దానివల్ల వచ్చే అంటే తర్వాత ఆపరేషన్ తర్వాత పేషెంట్ రికవరీ పరంగా అతను త్వరగా పనికి వెళ్ళే దాన్ని అన్ని క్యాల్కులేట్ చేస్తే ఆ ఖర్చు పెద్దది కాదు అని నా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు పేషెంట్ 2-3 నెలలు ఇంట్లో కూర్చొని వాడి ఇన్కమ్ అంతా లాస్ అయ్యి దానికన్నా ఒక 2 వారాల తర్వాత పని చేసుకోగలిగితే ఆ 2.5 నెలల పని వల్ల వచ్చే సేవ్ అవుతుంది కదా సార్. అసలు ఈ గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఎందుకు వస్తాయి సార్? స్టోన్స్ అవి 2-3 రకాలు ఉంటాయి. ఒకటి ప్రధానంగా మనం చూసేవి కొలెస్ట్రాల్ స్టోన్స్ అంటారు. అంటే కొలెస్ట్రాల్ వల్ల కూడా స్టోన్స్ వచ్చే ఛాన్స్ ఉంది సార్? అంటే దాని పేరు కొలెస్ట్రాల్ స్టోన్స్. కొలెస్ట్రాల్ వల్లే వస్తాయని చెప్పట్లేదు. గాల్ స్టోన్స్ లో 2 రకాలు ఉంటాయి. ఒకటి నేను ఇప్పుడు చెప్తా ఉండేది కొలెస్ట్రాల్ స్టోన్స్. అవి మనం కామన్ గా చూస్తూ ఉంటాం. అవి ఏంటంటే ఆ కొలెస్ట్రాల్ స్టోన్స్ సాఫ్ట్ గా ఉంటాయి, అంటే రౌండ్ గా ఉంటాయి. మన మామూలు గులకరాళ్ళు రౌండ్ గా ఉంటాయి చూడండి, అలా ఉంటాయి అవి. అవి ఎక్కువగా మనం చూసేది 4 Fs అంటారు. ఫిమేల్స్ 40 ఏజ్ గ్రూప్ ఫర్టైల్. ఈ ఏజ్ గ్రూప్లో ఎక్కువ చూస్తూ ఉంటాం. ఫిమేల్స్లో ఎక్కువ చూస్తాము. ఫ్యాటీగా ఉన్న వాళ్ళలో ఫర్టైల్ ఏజ్ గ్రూప్, ఆ ఏజ్ గ్రూప్లో చూస్తూ ఉంటాం. అంటే వాళ్ళలోనే వస్తాయని కాదు, ఎవరిలో అయినా రావచ్చు అది. ఇంకొక రకమైన స్టోన్ గ్రీన్ కలర్ స్టోన్స్ ఉంటాయి. అవి యాక్చువల్గా అన్కాంజుగేటెడ్ బిలిరూబిన్ ఎక్కువ అయిపోవడం వల్ల వస్తుంది. అంటే ఈ కొంతమంది చిన్నపిల్లల్లో హీమోలైటిక్ అనీమియాస్ అని ఉంటాయి.
వాటి వల్ల ఈ స్టోన్స్ ఏర్పడే అవకాశం ఉంది. అంటే కొంతమంది చిన్నపిల్లల్లో కూడా స్టోన్స్ రావచ్చు. అవి గ్రీన్ కలర్‌లో ఉంటాయి. ఈ కొలెస్ట్రాల్ స్టోన్స్ అనేవి కొంత యెల్లో కలర్‌లో ఉంటాయి. ఇవి మోస్ట్ కామన్. యెల్లో కలర్‌లో ఉన్నవి మనకు ఎక్కువ సాధారణంగా కనపడేవి. ఈ అన్‌కాంజుగేటెడ్ బిలిరుబిన్ అంటే ఈ హిమోలైటిక్ అనీమియాస్‌లో కనబడే స్టోన్స్ కొంత రేర్. అంటే ఆ హిమోలైటిక్ అనీమియాస్ అనేవే కొంత రేర్, అరుదుగా కనబడే సమస్యలు. అవి ఎక్కువగా చిన్న ఏజ్ గ్రూప్‌లో అంటే లెస్ థాన్ 10 ఇయర్స్, 12 ఇయర్స్ ఆ ఏజ్‌లో కనబడతాయి. ప్రధాన కారణం ఏమి సార్ స్టోన్స్ రావడానికి? అంటే ఈ ఫుడ్ ఏమన్నా డైట్ ప్రాబ్లమా? లేకపోతే వాటర్ డైట్ అని వాటర్ అంటే కొంత అన్ని ఒకే ఫ్యాక్టర్ మీద ఏ సమస్య రాదు. ఇదనే కాదు, చాలా వరకు ఏ సమస్య ఒకే ఫ్యాక్టర్ వల్ల రాదు ఎప్పుడు. రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. కొంత జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ అంటారు. అంటే జెనెటికల్‌గా వంశపారంపర్యంగా వాళ్ళకి స్టోన్స్ ఏర్పడే గుణం ఉంటే కొంతమంది ఎక్కువ ముస్లిమ్స్‌లో ఎక్కువ చూస్తుంటాం. ఏది గాల్ స్టోన్స్. అట్లా జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఒక ఫ్యాక్టరు. రెండోది మన ఆహారపు అలవాట్లు, ఎక్కువ నాన్ వెజ్ ఆయిలీ ఫుడ్ తినే వాళ్ళలో రావచ్చు. కొంత హార్మోనల్ ఎఫెక్ట్ ఉంటుంది. వాటర్ కన్జంప్షన్ తగ్గడం వల్ల కూడా ఉంటుంది. ఈ 4-5 ఫ్యాక్టర్ మోస్ట్ కామన్. ఇవి కాకుండా చాలా అరుదుగా ఉండే కొన్ని ఫ్యాక్టర్స్ రోల్ ప్లే చేస్తాయి. ఇందాక చెప్పే కదా హిమోలైటిక్ అనీమియాస్, అవి చాలా రేర్. ప్రధానంగా మనం చూసేవి ఇవి కారణాలు. గాల్ బ్లాడర్ రిమూవ్ చేస్తే అంటే మనకి బాడీకి ఏం ప్రాబ్లం ఉందంటారా? గాల్ బ్లాడర్ యొక్క పని ఏంటి అనేది మనకు తెలిస్తే అది తీసేశాక మనకి ఏ సమస్య వస్తుంది అనేది అర్థమవుతుంది, అంతే కదా. గాల్ బ్లాడర్ పని ఏంటంటే మనకు ఏదన్నా ఒక ఫ్యాటీ ఫుడ్ తిన్నప్పుడు దానికి అరిగించడానికి కావాల్సిన బైల్ అనేది లివర్ నుంచి ఉత్పత్తి అవుతుంది. అంటే ఆ గ్రీన్ కలర్లో ఉన్న ఫ్లూయిడ్ని బైల్ అంటాం మెడికల్ భాషలో. ఆ బైల్ అనేది ఏం చేస్తుందంటే ఫ్యాట్ డిజాల్వెంట్, అంటే మనం ఫ్యాటీ ఫుడ్ ఏదన్నా తింటే దాన్ని కరిగించే గుణం ఉంటుంది. అదంతా మనము ఫ్యాట్ ఫుడ్ ఎప్పుడు తింటామో అప్పుడు సడన్గా లివర్ ఎక్కువ దాన్ని ప్రొడ్యూస్ చేయలేదు కాబట్టి దాన్ని అంతా ప్రొడ్యూస్ చేసి గాల్ బ్లాడర్లో ఉంచుతుంది. మనం ఎప్పుడు ఫ్యాట్ ఫుడ్ తింటామో అప్పుడు బ్రెయిన్ నుంచి గాల్ బ్లాడర్కి సిగ్నల్ వెళ్తుంది, ఫ్యాట్ ఫుడ్ వస్తుంది కడుపులోకి, దాన్ని అరిగించడానికి నువ్వు దాన్ని పంప్ చేయని ఒక సిగ్నల్ వస్తుంది. సో ఆ ఫ్యాట్ ఫుడ్ ఎప్పుడైతే డియోడినంలో రీచ్ అవుతుందో, ఆ స్టమక్కి రీచ్ అవుతుందో, గాల్ బ్లాడర్ విల్ కాంట్రాక్ట్ అండ్ సెండ్ ఆల్ ద బైల్ ఇన్ టు ద డియోడినం. అదంతా చిన్న పేగులోకి పంపిస్తుంది. దాని ఉద్దేశం దీన్ని కరిగించడానికి. సో ఇప్పుడు దాని పని ఏంటి, మనం ఫ్యాట్ ఫుడ్ తిన్నప్పుడు ఈ గాల్ బ్లాడర్ పని ఉంది, అవునా. గాల్ బ్లాడర్ తీసేసాం మనం. సో మనం ఫ్యాట్ ఫుడ్ కొద్ది రోజులు తినకూడదు. గాల్ బ్లాడర్ లేనప్పుడు మనం ఫ్యాటీ ఫుడ్ తినకూడదు. తింటే ఏమన్నా అరగదు, అంతే. మనం ఇప్పుడు దాని పని అంతే. మనం తిన్న ఫుడ్ అదే మనం తిన్న ఇప్పుడు సపోజ్ మటన్ వైట్ కలర్ ఫ్యాట్ ఇదంతా తిన్నాం అనుకోండి, ఆపరేషన్ అయ్యాక అది అరగదు మనకు, అంతే డైజెషన్ అవ్వదు, అది మోషన్లో వచ్చేస్తుంది. ఇప్పుడు వాళ్ళకి ఏమన్నా స్టమక్ డిస్టర్బెన్స్ ఉంటుంది. కొంత ఫ్లాటులెన్స్ అంటే కొద్దిగా ఇండైజెషన్ వల్ల కడుపు ఉబ్బరంగా అనిపించడము, డిస్టెన్షన్గా ఉండడము, ఇవన్నీ ఉంటాయి. అందుకే సాధారణంగా గాల్ బ్లాడర్ తీసేశాక ఒక 3-4 మంత్స్ మనము ఫ్యాట్ ఫుడ్ని కంప్లీట్గా అవాయిడ్ చేయమని చెప్తాం. సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయి సార్ ఈ గాల్ బ్లాడర్ స్టమక్ పెయిన్ అట్లా ఏమన్నా? గాల్ బ్లాడర్ స్టోన్స్ కొంతవరకు సైలెంట్గా ఉంటాయి. ఒక 50-60% ఆఫ్ ద కేసెస్ దెర్ విల్ బి సైలెంట్ స్టోన్స్. అంటే ఆ స్టోన్స్ ఉన్నట్టు పేషెంట్కి తెలియదు, వాళ్ళకి ఏ లక్షణాలు ఉండవు. వాళ్ళు ఏదైనా వేరే సమస్యతో స్కాన్కి వెళ్ళినప్పుడు అవి మనకు బయటపడతాయి. చాలా వరకు ఇలా ఉంటాయి. కొంతమందిలో స్టోన్ సైజు పెద్దగా ఉండి అదే ఎక్కడన్నా ఇరుక్కున్నప్పుడు, అంటే గాల్ బ్లాడర్ యొక్క మౌత్ ఓపెనింగ్ దగ్గర ఇరుక్కున్నప్పుడు కొద్దిగా కోలికి పెయిన్ వస్తుంది. కోలికి పెయిన్ అంటే పట్టి పట్టి వదులుతున్నట్టు పెయిన్ వస్తుంది. దాన్ని బిలియరీ కోలిక్ అంటారు. కొంతమందిలో అది ఇరుక్కుపోయి లోపలంతా చీమ్ పట్టేస్తుంది, అంటే గాల్ బ్లాడర్ యొక్క ఇన్ఫెక్షన్ అంటారు. అప్పుడు కంటిన్యూస్ పెయిన్ ఉంటుంది రైట్ సైడ్ అంతా, రైట్ అప్పర్ అబ్డామిన్ అంతా సివియర్ పెయిన్, జ్వరము, ఇవన్నీ ఉంటాయి. ఇవి ప్రధానంగా మనం 3 ప్రెజెంటేషన్స్. ఒకటి సైలెంట్ స్టోన్స్, మనము స్కాన్ చేస్తే బయటపడేవి. రెండోది స్టోన్ ఉంటుంది కానీ అప్పుడప్పుడు అక్కడ ఇరుక్కొని కోలికి పెయిన్ వస్తుంటుంది, అది కూడా ఎక్కువ రైట్ అప్పర్ అబ్డామిన్లోనే వస్తుంది. మూడో ప్రెజెంటేషను అది ఇంక ఇన్ఫెక్షన్ అయిపోయి
సివియర్ కంటిన్యూస్ పెయిన్ ఉంటుంది రైట్ అప్, దాన్ని క్యాల్కులస్ కొలిసిస్టైటిస్ అంటారు అక్యూట్. పైన రైట్ అప్పర్ అబ్డామిన్ అంతా సివియర్ పెయిన్ ఉంటుంది, జ్వరం ఉండొచ్చు, వాంతులు అవ్వచ్చు, ఏం తిన్నా బయట వచ్చేస్తుంది. ఇట్లా ఉన్నప్పుడు అవి యూజువల్గా ఇంకా స్కాన్ తీసుకొని మేనేజ్ చేస్తాం. అలా హెవీ అయినప్పుడు స్కాన్ చేస్తే బయటపడుతుంది. చాలా వరకు కేసెస్లో అసలు అతనికి స్టోన్స్ ఉన్నట్టు వాళ్ళకి తెలియదు. చాలా వరకు కేసెస్లో సైలెంట్గా ఉంటుంది, అంటే ఏం సిమ్టమ్స్ ఉండవు. లోపల దాదాపు 7-8 రాళ్ళు ఉన్నా కూడా పేషెంట్కి సిమ్టమ్స్ ఏమి ఉండవు. అంటే సిమ్టమ్స్ ఏముండవు, పేషెంట్కి ఏమి ఇబ్బంది ఉండదు. ఇబ్బంది కూడా ఉండదు, అప్పటి వరకు ఉండదు. మనం ఎప్పుడైతే దాన్ని గమనిస్తామో డిపెండింగ్ ఆన్ స్టోన్ సైజ్ వీల్ అడ్వైజ్, అంటే మోస్ట్లీ అబౌవ్ 6 to 7 centimeters ఉన్నాయంటే ఇట్ ఈస్ బెటర్ టు రిమూవ్ ద గాల్ బ్లాడర్. స్టోన్స్ రిమూవ్ చేయడానికి కాదా సార్? గాల్ బ్లాడర్ అదే మనకు ఇట్స్ నాట్ ఎన్ ఎసెన్షియల్ ఆర్గాన్. కిడ్నీలో స్టోన్స్ వస్తే వి విల్ నాట్ రిమూవ్ కిడ్నీని తీయము. ఎందుకు? కిడ్నీ అనేది మన శరీరంలో ఉన్న మలినాలు బయటకు పంపించాలి. గాల్ బ్లాడర్ అలాంటి ఎసెన్షియల్ అవయవం ఏం కాదు. ఎసెన్షియల్ అంటే మనకు అది లేకపోతే బాడీ పని చేయదు అనే అవయవం కాదు. ఓన్లీ ఏదో ఫ్యాటీ ఫుడ్ తిన్నప్పుడు మాత్రమే దాని పని ఉంది, కాబట్టి దాన్ని తీసేయడం వల్ల నష్టం లేదు. కానీ గాల్ బ్లాడర్లో స్టోన్స్ మాత్రమే రిమూవ్ చేస్తే ఆల్రెడీ అతనికి ప్రిడిస్పోజిషన్ ఉంది, అంటే రాళ్ళు ఏర్పడే గుణం ఉంది, కాబట్టి మళ్ళీ ఏర్పడతాయి, మళ్ళీ చేయాల్సిందే. అట్లా చేసుకుంటూ వెళ్ళలేం. కాబట్టి గాల్ బ్లాడర్ ఎసెన్షియల్ అవయవం కాదు, మనకు కంపల్సరీ ఉండాలి ఇది అనే అవయవం కాదు, కాబట్టి తీసేయడం బెటర్. ఈ ప్యాంక్రియాస్కి, లివర్కి, గాల్ బ్లాడర్కి ఏమైనా సంబంధం ఉంటుందా సార్? అవన్నీ ఒకే లక్షణాలు, ఒకే రకమైన పని చేసే ఇంటర్లింక్డ్ అవయవాలు. లివర్, గాల్ బ్లాడర్, ప్యాంక్రియాస్ ఈ మూడు కలిసి మన శరీరం ఏదైతే మనం తీసుకుంటామో వాటిని అరిగించి చిన్న చిన్న పోషకాలుగా మార్చి పంపించే పని చేసే అవయవాలు. వాటిని హెపటో ప్యాంక్రియాటిక్ సిస్టమ్ అంటారు, బిలియరీ ప్యాంక్రియాటిక్ సిస్టమ్ అంటారు. ప్యాంక్రియాస్ ఏం చేస్తుందంటే మనకు అమైలేజ్, లైపేజ్ అని కొన్ని ద్రవాలని ఉత్పత్తి చేస్తుంది. ఎలాగైతే లివర్ బైల్ని ఉత్పత్తి చేస్తుందో అవి కొంచెం వాటరీగా ఉంటాయి. అవి మామూలు మన కార్బోహైడ్రేట్స్ని, ప్రోటీన్స్ని, లిపిడ్స్ని అన్నిటినీ బ్రేక్ చేస్తుంది. అంటే మనం తినే ఆహారము మన శరీరంలో కండగా మారడానికి సరిపోదు. మనం ఇప్పుడు అన్నం తింటాం, అన్నం పోయి కండగా మారదు కదా. అన్నం చిన్న చిన్న పోషకాలుగా విభజించబడి అది రక్తం ద్వారా అన్ని అవయవాలకి చేరి అక్కడ స్ట్రెంత్, బలము, ప్రోటీన్ ఏదో ఏర్పడుతుంది. ఆ పనిని చేసేదే ఈ అవయవాలు, ప్యాంక్రియాస్ కానీ లివర్ కానీ. చాలామంది డ్రింక్ చేసేవాళ్ళు సార్, ప్యాంక్రియాస్ ప్రాబ్లం ఉంది, కడుపు ఉబ్బరం ఉంది, ఇక్కడ పొట్టు దగ్గర వాళ్ళకి నిడిల్తో పెట్టి వాటర్ బయటకు తీస్తారు. ఏం సార్ అది? సార్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. అది మీరు చెప్పేది నీరు తీయడం అనేది అసైటిస్. అది సాధారణంగా ఈ ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్లో ఉంటుంది. అంటే బాగా మందు తాగి ఆల్కహాలిక్ వల్ల లివర్ చెడిపోయి క్రానిక్ లివర్ డిసీజ్ వల్ల అక్కడ నుంచి సిరోసిస్గా మారుతుంది. సిరోసిస్ అంటే మనకు లివర్ అనేది చిన్న చిన్న పైన పులిపిరి లాంటి ఉండలుగా నాడ్యుల్స్గా అయిపోతుంది. అప్పుడు దానిలో ప్రెషర్, పోర్టల్ హైపర్ టెన్షన్ వస్తుంది. అంటే పోర్టల్ వెయిన్లో ప్రెషర్ ఎక్కువైపోయి కడుపులో నీరు చేరిపోతుంది. దాన్ని అసైటిస్ అంటారు. అది మీరు చెప్పేది అది. ప్యాంక్రియాస్లో ఆల్కహాల్ వల్ల ప్యాంక్రియాస్కి వచ్చే సమస్య 3 రకాలు ఉంటుంది. ఒకటి అక్యూట్ ప్యాంక్రియాటైటిస్, రెండోది క్రానిక్ ప్యాంక్రియాటైటిస్, మూడవది ప్యాంక్రియాటిక్ క్యాన్సర్. ఈ 3 రకాల సమస్యలు రావచ్చు. 3 రకాలు కాకుండా ఇంకా కొన్ని వేరే రకాలు ఉంటాయి, కొన్ని కాంప్లికేషన్స్. సాధారణంగా మనం చూసేది, మనం మందు ఎక్కువ తాగిన వ్యక్తుల్లో కడుపు నొప్పితో వస్తారు. వాళ్ళు సివియర్ కడుపు నొప్పి, వాంతులు, హైపోటెన్షన్ అంటే బీపీ, పల్స్ రేట్ తగ్గిపోవడం, ఇలాంటి సమస్యలతో వస్తారు. వచ్చినప్పుడు మనము వాళ్ళకి ఫస్ట్ పెయిన్ రిలీఫ్ ఇచ్చుకొని కొన్ని టెస్టులు చేస్తాం. మామూలు రక్త పరీక్షలు, సీరం అమైలేజ్, లైపేజ్ అనే పరీక్షలు, అల్ట్రాసౌండ్ ఇవి చేస్తాం. ఎల్ఎఫ్టి, లివర్ ఫంక్షన్ టెస్ట్. వీటిలో అమైలేజ్, లైపేజ్ ఎక్కువ ఉండి అల్ట్రాసౌండ్ వైజ్ ప్యాంక్రియాస్ ఉబ్బి ఉంటే దాన్ని ప్యాంక్రియాటైటిస్ అంటారు. అంటే రేడియలాజికల్ బయోకెమికల్ డయాగ్నోసిస్ చెప్తున్నా. క్లినికల్గా అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అంటారు.
దానికి అంటే అది అక్కడ ఏం జరుగుతుందంటే మనము ప్యాంక్రియాస్ అనే ఏం పని చేస్తుందో ఇందాక చెప్పా. మనం తిన్న ఆహారాన్ని ముక్కలు ముక్కలుగా చేసే ఒక ద్రవాన్ని ఉత్పత్తి చేయాలి. అది ఆల్కహాల్ ఎక్కువ తాగడం వల్ల ఆ ఏవైతే ద్రవాలు ఉత్పత్తి చేస్తుందో అది ప్యాంక్రియాస్ మీదే పనిచేస్తాయి. అంటే అది తిండిని విభజించకుండా ప్యాంక్రియాస్ని దెబ్బతీస్తాయి ఆల్కహాల్ వల్ల. దాన్ని ప్యాంక్రియాటైటిస్ అంటారు. అప్పుడు మనం ఏం చేయాలి? కడుపుకి ఇప్పుడు ప్యాంక్రియాస్ పని ఏంటి? మనం ఏదైనా తింటే దానికి పని పెరుగుతుంది. ఏం తినకుండా ఉంటే దాని పని ఏముండదు, ఆ ద్రవాలు ఉత్పత్తి కావు, అప్పుడు తగ్గుతుంది. కాబట్టి పొట్టకి రెస్ట్ ఇచ్చేయాలి. అది ఎన్ని రోజులైనా నొప్పి తగ్గేంత వరకు పొట్టకి రెస్ట్. అసలు ఏం తినలేదనుకో ప్యాంక్రియాస్కి సిగ్నల్ వెళ్ళదు. మనం ఏదైనా తింటే సిగ్నల్ వెళ్తుంది, అప్పుడు ఇంకా ద్రవాలు ఉత్పత్తి అయ్యి ఇంకా ప్యాంక్రియాస్ని దెబ్బతీస్తాయి. సో అది ఉన్నంతసేపు మనం మనిషి కడుపుని ఖాళీగా ఉంచాలి. ఫుడ్ తీసుకోకుంటే వాళ్ళకి ఎనర్జీ అంటే అదే మనం సెలైన్లు పెట్టుకోవడం. ఎన్ని రోజులు సార్ అట్లా? యూజువల్గా అది మామూలు అదే. దీనిలో చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పింది అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అనేది ఒక ప్రిలిమినరీ డయాగ్నోసిస్. దానిలో మళ్ళీ సిటీ సివియారిటీ ఇండెక్స్ అని ఒకటి ఉంటుంది. గాల్ బ్లాడరు కొంతమంది విలేజర్స్ వాళ్ళకి తెలియదు పాపం, కష్టపడుకుంటుంటారు, స్టమక్ పెయిన్ వస్తుంది, అక్కడ దగ్గర మెడికల్ షాప్లోనో అంగడిలో దొరికే టాబ్లెట్లు వేసుకుంటుంటారు. మీ దగ్గరకు వస్తారు, మీరు డయాగ్నోసిస్ చేసి నీకు గాల్ బ్లాడర్ ఉంది, సర్జరీ చేయాలా, కంపల్సరీ చేయించుకోవాలి, లేకుంటే ప్రాబ్లం అవుతుంది అంటారు. అయినా పేషెంట్ ఏమైతుంది అని చెప్పి టాబ్లెట్ల మీద ఇంజెక్షన్ వాడుకుంటా పట్టించుకోడు. అంటే ఏమైతుంది ఇప్పుడు డిపెండింగ్ ఆన్ సైజ్ ఆఫ్ ద స్టోన్. అతనికి ఎంత సివియర్. ఇప్పుడు సైజు సపోజ్ అబౌవ్ 3 సెంటీమీటర్స్ ఉంది సైజు, 3 సెంటీమీటర్ల కన్నా ఒక రాయి పెద్దగా ఉంది, అది అలానే వదిలేస్తే ఏళ్ల తరబడి గాల్ బ్లాడర్లో కొన్ని చేంజెస్ వస్తాయి దానివల్ల. అంటే ఆ రాయి అనేది ఇరిటేట్ చేస్తూ ఉంటుంది గాల్ బ్లాడర్ వాల్ని, గాల్ బ్లాడర్ యొక్క లోపలి పొరల్ని ఇరిటేట్ చేసి అది కొద్ది రోజుల తర్వాత మెటాప్లేసియా, డిస్ప్లేసియా, క్యాన్సర్ ఇట్లా మారచ్చు. ఏది గాల్ బ్లాడర్ స్టోన్ ఉన్న సమస్య ఒక 20 ఏళ్ల తర్వాత క్యాన్సర్గా మారదు అని చెప్పలేం, క్యాన్సర్గా మారచ్చు. ఇది డెడ్ పాయింట్ మీరు అడిగింది, లాస్ట్కి జరిగేది ఇది. దానికి ముందు చాలా రావచ్చు, ఆ రాయి ఎడనపోయి ఇరుక్కోవచ్చు. అంటే కింద దాని ఓపెనింగ్ దగ్గర ఇరుక్కుంది అనుకో, ఈ గాల్ బ్లాడర్లో ఉన్న బైల్ అంతా అక్కడే స్టాగ్నేట్ అయిపోతుంది. అది ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ రావచ్చు, ఇన్ఫెక్షన్ అయ్యి నొప్పి కంటిన్యూగా ఉంటుంది, అంటే మందులకి తగ్గని నొప్పిగా మారచ్చు. దాన్ని అక్యూట్ క్యాల్కులస్ కొలిసిస్టైటిస్ అంటారు. ఇంకొకటి ఏమవచ్చు అంటే లోపలే ఇంకా మ్యూకోసిల్, పయోసిల్ అంటారు. అంటే లోపల చీమ్ పట్టేసి ఈ లోపల బయలంతా చీముగా మారి గాల్ బ్లాడర్ పగిలిపోతుంది. అపెండిక్స్ పగలడం అంటారు కదా, పేగు పక్కబట్టి. అట్లా గాల్ బ్లాడర్ కూడా ఒక్కోసారి పర్ఫరేట్ అవుతుంది. అవి చాలా లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్. గాల్ బ్లాడర్ రంధ్రం పడడం, గాల్ బ్లాడర్లో ఇన్ఫెక్షన్ రావడం, రెండు కూడా కొంత లైఫ్ థ్రెటనింగ్ కండిషన్సే. ఇవి అక్యూట్గా వచ్చేవి. అక్యూట్గా అంటే ఎమర్జెన్సీగా మనం రెస్పాండ్ అవ్వాల్సిన సమస్యలు. క్రానిక్గా అలానే వదిలేస్తే నేను ఇందాక చెప్పినట్టు ఏళ్ల తరబడి అలానే ఉంచి కొంతమందికి అది క్యాన్సర్గా కూడా మారచ్చు. అంటే ఒక స్టోన్ అనేది దాన్ని పట్టించుకోకుండా నొప్పి లేదులే అని అలానే వదిలేస్తే ఒక 20-30 ఇయర్స్ తర్వాత అది మెటాప్లేసియా, డిస్ప్లేసియా, క్యాన్సర్గా కూడా మారచ్చు. గాల్ బ్లాడర్లో ఈ సర్జరీ లేకుండా ఈ మెడిసిన్ ద్వారా స్టోన్స్ ఏమన్నా రిమూవ్ చేయడం లాంటి కరిగిపోవడం అట్లా ఏమన్నా? అదే డిపెండింగ్ ఆన్ సైజ్. ఇప్పుడు బిలియరీ స్లడ్జ్ అంటారు, అంటే గాల్ బ్లాడర్లో బైల్ యొక్క విస్కాసిటీ చాలా థిక్గా బైల్ ప్రొడ్యూస్ అయినా అది ఒక్కోసారి మనకు రాయిలాగా కనబడుతుంది. తర్వాత చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి, లెస్ దెన్ 3 mm, 4 mm అలాంటి స్టోన్స్. యూజువల్లీ మనం కూడా అర్సోడియాక్సికోలిక్ యాసిడ్ అని ఒక ట్యాబ్లెట్ ఉంటుంది. అదేం చేస్తుంది బైల్ యొక్క విస్కాసిటీని తగ్గిస్తుంది, అంటే బైలు పలుచుగా ఏర్పడేలా చేస్తుంది. సో అలాంటివి యూజువల్గా దే విల్ పాస్ అవుట్ త్రూ ఇంటెస్టైన్స్. అంటే చిన్న చిన్న రాళ్ళు యూజువల్లీ దే కమ్ అవుట్ ఆన్ దేర్ ఓన్. ఫర్దర్గా పెద్దవి కాకుండా ఈ యూడిలివ్ అని ఒక ట్యాబ్లెట్ ఉంటుంది, అలాంటివి ఇస్తుంటాం. బట్ ఆ ట్యాబ్లెట్స్ వల్ల రాళ్ళు కరుగుతాయని చెప్పట్లేదు. ట్యాబ్లెట్స్ వల్ల ఎప్పుడు రాళ్ళు కరగవు, ట్యాబ్లెట్స్ వల్ల రాళ్ళు కరగవు.
ఫర్దర్గా ఏర్పడకపోవడము, ఉన్న చిన్న రాళ్ళు ఏమన్నా యూజువల్లీ దే పాస్ అవుట్ త్రూ ఇంటెస్టైన్, అంటే పేగు ద్వారా బయట వచ్చేస్తాయి. అంతే తప్ప మనం రాళ్ళని ఎప్పుడు మెడిసిన్స్తో కరిగించలేం. కొత్తవి ఏర్పడకుండా చేయొచ్చు. బయలు విస్కస్గా ఏర్పడడం వల్ల రాళ్ళు ఏర్పడచ్చు. సో బయలుని నీళ్ళుగా వచ్చేలా చేస్తే రాళ్ళు ఏర్పడే అవకాశం తక్కువ. మీరు ఎప్పుడైనా ఆపరేషన్ థియేటర్లో, ఇప్పుడు మనం మూవీస్లోనూ ఇక్కడ సోషల్ మీడియాలో చూస్తుంటాం, 18 గంటలు కష్టపడి సర్జరీ చేసినారు, 16 గంటలు కష్టపడి సర్జరీ చేసినారు అంటే అసలు ఎలా పాసిబుల్ అవుతుంది సార్? అట్లా 18 అవర్స్ చేస్తారా సార్? అది లేకపోతే అదే నేను ఇందాక చెప్పా, ఇంట్రా అబ్డామిన్ లో వెపుల్స్ సర్జరీ అనేది మోస్ట్ మేజర్ సర్జరీ. ఓకే సార్. యూజువల్లీ అది ఒక 3 to 4 hours పట్టేది అంతే. నేను పీజీ టైంలో నేను యూరాలజీ సూపర్ స్పెషాలిటీ పోస్టింగ్లో ఉన్నప్పుడు ఒక అతనికి ప్రోస్టేట్ క్యాన్సర్కి విజు జార్జ్ అని సార్ సర్జన్, యూరాలజిస్ట్. ఆ సార్ సర్జరీ చేసినప్పుడు ఒక 7 hours పట్టింది. అదేం చేసామంటే అతనికి లోపల మూత్రసంచి అంతా ప్రోస్టేట్తో పాటు తీసేసి పేగులతో కొత్త మూత్రసంచి తయారు చేసి దానికి అతికిచ్చాం. అంటే మీరే తయారు చేశారు? అదే సార్, అంటే నేను అసిస్ట్ చేశాను. నేను ఇంకా అప్పుడు పీజీ చదువుతున్నా. అది ఒక 6-7 గంటలు పట్టింది. అంటే డాక్టర్స్ చేస్తారు. అప్పుడు పేగులని ఒక ముద్ద రౌండ్ బాల్ లాగా తయారు చేశాడు ఆయన. దాన్ని నియో బ్లాడర్ అంటారు. నియో బ్లాడర్ అంటే కొత్త యూరినరీ బ్లాడర్ తయారు చేయడం. అంటే ఇప్పుడు శరీరంతో పాటు వచ్చిన యూరినరీ బ్లాడర్కి క్యాన్సర్ వచ్చింది, దాన్ని తీసేసినప్పుడు ఏం చేయాలా, యూరిన్ ఇంకా సంచి లేనప్పుడు బయట పెట్టేస్తారు సాధారణంగా. యూరిన్ పైప్స్ తీసుకొచ్చి ఇక్కడ సైడ్ పెట్టేసేవాళ్ళు. ఇప్పుడు కూడా చేస్తున్నారు. అది ఇలియల్ కండ్యూ అంటారు. అంటే అది కూడా పేగులోకి 2 యూరిటర్లు తెచ్చి యూరిన్ ఇక్కడ నుంచి బయటకు వస్తుంది. అట్లా చేస్తారు ఇప్పటికీ. ఆ పేషెంట్కి అట్లా బయటికి రాకూడదు, అంతకుముందు ఎలా వచ్చేదో అలానే రావాలి అన్నట్లు ఆ సర్జరీ చేసాం మనం. నియో బ్లాడర్ రీకన్స్ట్రక్షన్. అది ఒక 6-7 గంటలు పట్టింది. నేను ఇంతవరకు ఏ సర్జరీ 18 గంటలు, అంటే నేను స్వతహాగా చేయడం కానీ అసిస్ట్ చేయడం కానీ చేయలేదు. నేను మ్యాక్సిమం అసిస్ట్ చేసింది ఇప్పుడు చెప్పిన కేసు 6 to 7 hours పట్టింది. అది మోస్ట్ మేజర్ సర్జరీ. అంటే యూరాలజీలో ద మోస్ట్ మేజర్ సర్జరీ అంటే రాడికల్ సిస్టెక్టమీ. అంటే మొత్తం కంప్లీట్గా యూరినరీ బ్లాడర్ ప్రోస్టేట్ అంతా తీసేసి కొత్తగా బ్లాడర్ని తయారు చేసి కుట్టడం. ఓకే. అది నేను అసిస్ట్ చేసిన మేజర్ సర్జరీ. మధ్యలో బ్రేక్ తీసుకున్నాం ఒక 2 hours తర్వాత, 3 hours తర్వాత మధ్యలో డ్రింక్స్ బ్రేక్ తీసుకొని మళ్ళీ కంటిన్యూ చేసాం. చెప్తుంటారు కదా సార్, 12 hours చేశారు, 18 hours చేశారు. పాసిబుల్ సార్ అది 16-18 గంటల సేపు నాన్ స్టాప్ చేయడం? నేనైతే చూడలేదు, నేను అసిస్ట్ చేయలేదు. ఏమన్నా న్యూరో సర్జరీస్ కూడా మ్యాక్సిమం అంటే 6 to 7 hours, అంతకుమించి ఏ సర్జరీ నాకు తెలిసి ఉండకపోవచ్చు. ఏ సర్జరీ కూడా 6 to 7 hours మించి ఉండకపోవచ్చు అని అనుకుంటున్నా. ఏమన్నా సిటీవీఎస్ వాళ్ళు ఏమన్నా చేస్తారేమో తెలియదు మనకు. రీనల్ ట్రాన్స్ప్లాంట్స్ ఇవన్నీ 2 hours అయ్యే సర్జరీసే. చాలా వరకు మోస్ట్ ఆఫ్ ద సర్జరీస్ విల్ ఎండ్ అప్ ఇన్ 3 hours. సర్జరీకి పేషెంట్ని ఓటీకి తీసుకెళ్లేటప్పుడు మొత్తం బ్లడ్ టెస్టులు చేస్తారు కదా సార్, దాంట్లో ఏమన్నా అబ్నార్మల్ వచ్చినా సర్జరీ చేయకోకుండా పోస్ట్ పోన్ చేస్తారు. అంటే అదే ఇప్పుడు ఏ రిపోర్ట్ అబ్నార్మల్గా వచ్చిందనేది చూసుకోవాలా. సపోజ్ రక్తము 5 ఉంది, సర్జరీ ఆబ్వియస్గా చేయకూడదు. అంటే ఇప్పుడు కంపల్సరీ చేయాలా, లేకపోతే కేసు డెత్ అవుతుంది అలా ఇంకా ఆ ఎమర్జెన్సీలో ఏది చూసుకోము. ఎమర్జెన్సీ ఉంది, పేషెంట్ చనిపోతున్నాడు అంటే ఏ రిపోర్ట్ని చూడాల్సిన పని లేదు. పేషెంట్ ప్రాణాలు అయితే కాపాడాలి కదా, అది చేయాలి. దాంతోపాటు సైమల్టేనియస్గా ఇప్పుడు సపోజ్ బ్లడ్, నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ 5 ఉంది కానీ పేషెంట్ చనిపోతున్నాడంటే సర్జరీ చేయాల్సిందే. చేసి పేషెంట్ని కాపాడేకి ట్రై చేయాలి. అట్ ది సేమ్ టైం బ్లడ్ అరేంజ్ చేసుకోవడము, అప్పటి వరకు హిమాసెల్ ఏదైనా రకరకాల దానికి కొన్ని రిప్లేస్మెంట్స్ ఉంటాయి, వాటితో మేనేజ్ చేసుకుంటూ పేషెంట్ని రివైవ్ చేయాలి ఫస్ట్. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్, మనకు పాసిబుల్ అయితే వీలైనంత వరకు పేషెంట్ని ఫస్ట్ స్టెబిలైజ్ చేసుకొని అప్పుడు ఆపరేషన్ చేయడమే మంచిది. ఏ కండిషన్ అయినా పాసిబుల్ అయితే కొంత టైం ఉంది అంటే మనం బెటర్ పేషెంట్ని స్టెబిలైజ్ చేసుకోవాలి.
స్టెబిలైజ్ చేయడం వల్ల ఎందుకు అది స్పెసిఫిక్గా అంటే ఇప్పుడు మనం స్పైనల్ ఇస్తున్నాం, స్పైనల్ అనస్థీషియా ఇచ్చేటప్పుడు బీపీ కొంత తగ్గే అవకాశం ఉంది. ఆల్రెడీ పేషెంట్కి తక్కువ బీపీ ఉంది, మనము స్పైనల్ ఇచ్చినప్పుడు హైపర్ టెన్షన్ అయ్యి పేషెంట్కి కార్డియాక్ అరెస్ట్ ఇలా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి ఇఫ్ యూ హ్యావ్ టైం పేషెంట్ బీపీని కొంత పెంచుకొని కొంత కావాల్సినవి బ్లడ్ కావాల్సినవన్నీ అరేంజ్ చేసుకొని అప్పుడు స్పైనల్ అనస్థీషియా ఇవ్వడం వల్ల ఈ అడ్వర్స్ ఈవెంట్స్ తగ్గిపోతాయి. స్టూడెంట్స్ డిగ్రీ చదివేకే చాలా స్ట్రెస్ ఫీల్ అవుతారు. అవసరమైతే ఇంటర్ ఫెయిల్ అయినప్పుడు సూసైడ్ చేసుకుంటారు. మీరు ఎంబీబీఎస్ చేసి మళ్ళీ మాస్టర్ ఆఫ్ సర్జన్ చేసి ఎట్లా సార్ మీకేం స్ట్రెస్ అట్లా ఏమి? స్ట్రెస్ ఏం అనిపించలేదు. నేను యాక్చువల్గా 10th వరకు గవర్నమెంట్ స్కూల్లో చదివా. అవునా సార్? చంద్రగిరి గవర్నమెంట్ హై స్కూల్లోనే చదివాను. నాకు 10th లో 99 ఇన్ సైన్స్, 98 ఇన్ మ్యాథ్స్ గవర్నమెంట్ స్కూల్లో. శ్రీ చైతన్య గాంధీ రోడ్ తిరుపతిలో నాకు ఫ్రీ అడ్మిషన్ 2 ఇయర్స్కి. సో అక్కడ చదువుకొని అక్కడ నుంచి నాకు ఫ్రీ సీట్ వచ్చింది ఎంబీబీఎస్. ఇక్కడ 5.5 అంటే స్ట్రెస్గా ఏం అనిపించలేదు నాకు ఎప్పుడు కానీ. పీజీ ప్రిపరేషన్ అప్పుడు కానీ అది ఎప్పుడు ఏదో విపరీతంగా కష్టపడుతున్నా అనే ఫీలింగ్ అయితే రాలా. అంటే ఏదో పూర్తి ఇష్టంగా చేయడం వల్ల కష్టం అనిపించలేదని కూడా చెప్పట్లేదు. అది ఒక న్యాచురల్గా జరిగిపోయింది అంతే. ఆ టైంలో మనకు పెద్ద దాని గురించి ఆలోచనలు ఏం లేవు. మన ముందర ఒక టార్గెట్ ఉంది, అది దాన్ని అచీవ్ చేయాలా అంతే. ఇప్పుడు మనం క్రికెట్ ఆడుతున్నాం, ఒక 220 ఉంది, 20 ఓవర్స్ అంతే అట్లే కనబడుతుంది తప్ప ఇదేదో కొంత దానికి ఏదో విపరీతంగా స్ట్రెయిన్ అయిన ఫీలింగ్ ఎప్పుడూ రాలేదు నాకు. మీకేం గైడెన్స్ సార్? మీరు గైడెన్స్ అంటే మా నాన్నకి డాక్టర్ అవ్వాలని ఉండేదంట. నాకు కూడా తెలియదు యాక్చువల్గా. మా నాన్నకి డాక్టర్ అవ్వాలని ఉండేది, నా కొడుకుల్ని డాక్టర్ చేయాలా అని ఉంది. మాకేం తెలియదు యాక్చువల్గా. నేను 10th వరకు ఏదో స్కూల్లో బాగా చదివేవాడిని, అంతవరకు ఓకే. కానీ స్పెసిఫిక్గా పలానాది అవ్వాలని ఎప్పుడు నాకు లేదు. మా నాన్న నేను 10th అయిపోయి నన్ను ఇంటర్ శ్రీ చైతన్యాలో వేసేటప్పుడు అక్కడ ఆల్రెడీ క్లాస్ జరుగుతుంది. అక్కడ ఆల్రెడీ ఏదో జువాలజీ అమీబాబమ్మకి వేస్తున్నాడు, జువాలజీ లెక్చరర్. ఓకే, నన్ను బైపీసీలో వేసాడని అప్పుడు తెలిసింది నాకు. అప్పటి వరకు తెలియదు. జాయిన్ అయ్యి క్లాస్ రూమ్ లోకి వెళ్ళి అక్కడ అమీబాబమ్మ ఏదో గీస్తున్నాడు జువాలజీ లెక్చరర్. అప్పుడు తెలిసింది, ఓహో నన్ను బైపీసీలో వేసాడని అప్పుడు తెలిసింది. అంతవరకు నాకు తెలియదు. కానీ అదే మనకు అలా ఒక ఫ్లోలో జరిగిపోయింది. ఏది ఇంటెన్షనల్ గా జరిగింది మా నాన్నకు మాత్రం ఉండేది అంతే. మాకేది ఇంటెన్షనల్ గా లేదు కానీ మా నాన్నకు ఉండేది. ఎంఎస్ కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ సర్జరీ మీరు చేస్తుంటారు కదా సార్? అవును. అంటే మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు కాదు, అవును, బయట ఓన్ గా. అవును, మీరు పట్టా పొంది బయటకు వచ్చి మీరు ఫస్ట్ కేస్ చేస్తారు. ఏం సార్ మీకు ఫీలింగ్ అప్పుడు? యాక్చువల్గా అదే, నేను పీజీ చదివిన ఇన్స్టిట్యూట్ వచ్చి కేరళలో వచ్చి విపరీతమైన వర్క్ లోడ్. అక్కడ రోజుకి 30 సర్జరీలు ఉండేవి. ఆల్టర్నేట్ డే. ఇప్పుడు వారంలో 7 రోజులు, ఆదివారం తీసేస్తే 6 రోజులు, 3 రోజులు ఓపీ, 3 రోజులు ఓటీ. ప్రతి ఓటీలో 20-30 సర్జరీలు పోస్ట్ చేసేవాడు మా సార్ కాకుండా మేము 3 పీజీలు ఉండేవాళ్ళం. కాబట్టి మేము దాదాపు ఫస్ట్ ఇయర్ నుంచి సర్జరీలు చేసేవాళ్ళం అక్కడ. సార్ అన్నీ చేయలేడు కదా, అన్నీ చేసేవాళ్ళం. కాబట్టి బయట వచ్చాక అసలు మాకు అంటే మేము దాదాపు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పీజీ నుంచే అంటే ప్రాక్టీస్ చేసేవాళ్ళం. కాబట్టి బయట ఏం పెద్దగా అనిపించలేదు. అక్కడ నేను ఫస్ట్ ఇయర్ పీజీలో ఉన్నప్పుడు అప్పుడే ఇంకా ఒక 2-3 డేస్ అయింది జాయిన్ అయ్యి. నేను పీజీ జాయిన్ అయిన ఒక 2-3 వారాల్లో ఫస్ట్ సర్జరీ చేశా. అప్పుడు కొంచెం అంటే అది సర్జరీ చేయడానికి భయం అనిపించలేదు, కానీ ఆయన తిట్టడము అట్లా కొంత ఎమోషనల్గా ఉన్నాను. కొంచెం తొందరగా ఏదో సరిగా చేసినట్టు అనిపించలా. మళ్ళీ ఆ తర్వాత బాగా మామూలు అయిపోయింది. అంటే ఆయన తిట్టడము కొంచెం మనం భయపడుతున్నాము. ఆ స్టేజ్లో ఫస్ట్ సర్జరీ చేశా. అప్పుడు కొంచెం నర్వస్గా ఫీల్ అయినా. మళ్ళా తర్వాత అలవాటు. ఇంకా మీకు బయట చేసినా కూడా అదేదో బయట చేసింది ఏమి ఫీలింగ్ లేదు. ఏమంటే రొటీన్ రొటీన్. అప్పుడు దాదాపు 2.5 years గా చేస్తున్నాం కాబట్టి ఇంకా బయట యాక్చువల్గా ఫస్ట్ ఇక్కడికే వచ్చాను నేను. నా పీజీ అయిపోయింది 2015లో అయిపోయింది. అప్పుడు ఇక్కడే మన గవర్నమెంట్ హాస్పిటల్లో రెసిడెన్సీ చేయడానికి ఒక 1 year ఇక్కడే జాయిన్ అయ్యా. ఇక్కడ ఒక 8 months ఉన్నా. మళ్ళీ మా ఫాదర్ యాక్చువల్గా
చంద్రగిరిలో ఉంటారు, తిరుపతి. ఆయన కొంచెం హెల్త్ బాగాలేకపోతే అక్కడికి వెళ్ళిపోయాను. 8 మంత్స్ ఇక్కడ ఉన్నా ఈ జీజీహెచ్లో. 2015 టైంలో. ఓకే. అప్పుడు ఇక్కడే చేశాను. ఇక్కడే ఉన్నా. ఏం పెద్దగా అట్లా అంటే అక్కడ ఉన్న వర్క్ లోడ్కి ఇది అసలు నాకేం పెద్ద అంత ఇదిగా అనిపించలేదు. అసలు ఆ ఫీలింగ్ కూడా లేదనమాట. బయట చేసింది ఏం లేదు. నాకు జనరల్గా ఫస్ట్ సర్జరీ అంటే ఇందాక చెప్పిన ఇన్సిడెంటే, అదే ఫస్ట్ సర్జరీ. కొంచెం నర్వస్గా ఫీల్ అయ్యా. కాదు, చిన్న సర్జరీ, కొవ్వుగడ్డ చిన్న సర్జరీనే. కానీ ఆ ఎమోషనల్గా కొంచెం సార్ అట్లా అన్నాడే అనే దీనిలో కొంచెం తడబడుతూ చేశా. మళ్ళా సార్ ఏదైనా అవన్నీ మామూలు ఏం కాదన్నాక ఇంకా అప్పటి నుంచి ఇంకా కంటిన్యూగా చేసుకుంటా వెళ్ళాను. ఈ హెర్నియా ఎలా స్టార్ట్ అవుతుంది సార్ అది? హెర్నియా అనేది ఒకటి ఏంటంటే, హెర్నియా ఇస్ నథింగ్ బట్ ఏ వీక్నెస్ ఇన్ అవర్ అబ్డామినల్ వాల్. ఒక ఎక్కడో కడుపు కడుపు అనేది ఒక గోడ, కడుపులో ఉన్న అవయవాల కింద పడిపోకుండా అడ్డుకునే గోడ. ఆ గోడలో ఎక్కడ వీక్నెస్ ఉన్నా అది లోపల ఉన్న అవయవాలు దాని నుంచి తన్నుకొని బయటకు వస్తాయి. దాన్ని హెర్నియా అంటారు. అది ఎక్కడైనా ఉండొచ్చు. ఈ బీజాల పైన ఇంగ్వైనల్ హెర్నియాస్ అంటారు. తర్వాత బొడ్డు దగ్గర అంబిలికల్ హెర్నియా. అంతకుముందు ఏదైనా కడుపులో ఆపరేషన్ అయిన దాని మీద నుంచి వచ్చే వాటిని ఇన్సిషనల్ హెర్నియాస్ అంటారు. పైన బొడ్డు పైన అంటే కడుపు కింద పై కడుపు అక్కడ వచ్చే వాటిని ఎపిగాస్ట్రిక్ హెర్నియాస్ అంటారు. హెర్నియా అంటే మనకు అర్థం కావాల్సింది, కడుపులో ఉండాల్సిన అవయవాలు మన ఈ గోడను తోసుకొని బయటకు వచ్చేస్తుందంటే అది హెర్నియా. నరం కాదా సార్ బయటికి రావడం? కాదు, నరం కాదు. కడుపు అంతా ఇప్పుడు మనకు 6 ప్యాక్ మజిల్ ఉంది సెంటర్లో. ఈ సైడ్ ఆబ్లిక్ మజిల్స్ అంటారు. ఎక్స్టర్నల్ ఆబ్లిక్, ఇంటర్నల్ ఆబ్లిక్ అని కొన్ని మజిల్స్ ఉంటాయి. ఆ మజిల్స్ వీక్ అయిపోవడం వల్ల కడుపులో కడుపులో ఏముంటాయి, పేగులు, లివర్, కిడ్నీలు. లివర్ ఆబ్వియస్గా హెర్నియేట్ కాదు కాబట్టి పేగులు బాగా కదిలే అవయవాలు పేగులే కాబట్టి పేగులు ఎక్కడైతే లొత్తబడిపోతుందో మజిల్ అక్కడ నుంచి కొంచెం ఉబ్బుకొని బయటకు వస్తుంటాయి. అవి ఎందుకు వస్తాయి అనే దానికి రకరకాల కారణాలు ఉంటాయి. చిన్న ఏజ్ నుంచి తీసుకుంటే పుట్టుకతో కొంతమందికి హెర్నియా రావచ్చు, బై బర్త్ రావచ్చు. ఎలా అంటే మనకు ఈ బీజాలు అనేవి సాధారణంగా కడుపు లోపల ఉంటాయి. మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనకు బీజాలు కడుపు లోపల ఉంటాయి, కిడ్నీ పక్కన ఉంటాయి. అక్కడ నుంచి మనం గర్భంలో ఎదిగే కొద్దీ అవి కొంత కిందకి ట్రావెల్ అయ్యి పొట్టకి చిన్న రంధ్రం చేసుకొని కింద వచ్చి బీజాలు ఇప్పుడున్న ప్రదేశంకి వస్తాయి. మనం జన్మ అంటే మనం బయటకు వచ్చి తల్లి గర్భం నుంచి బయటకు వచ్చే టైంకి బీజాలు వాటి ఒరిజినల్ పొజిషన్కి వచ్చేస్తాయి. ఈ దారి ఉంది కదా, కడుపు లోపల నుంచి బొక్క పెట్టుకొని బయటకు వచ్చిన దారి కొంతమందికి మూసుకుపోదు. సాధారణంగా మూసుకుపోవాలి. దాన్ని పర్సిస్టెంట్ వెజైనాలిస్ అంటారు. అంటే ఈ ప్రాసెస్ వెజైనాలిస్ అనే దాని ద్వారా ఈ బీజాలు బయటకు వస్తున్నాయి. ఆ ప్రాసెస్ వెజైనాలిస్ మనం పుట్టిన తర్వాత అది క్లోజ్ అయిపోతుంది. బాడీ దాన్ని క్లోజ్ చేసేస్తుంది. కొంతమంది క్లోజ్ అవ్వకపోతే దాన్ని పర్సిస్టెంట్ ప్రాసెస్ వెజైనాలిస్ అంటారు. అంటే ఆ రంధ్రం అలానే ఉండిపోతుంది. అప్పుడు ఆ గ్యాప్ ద్వారా పేగులు ఎప్పుడైనా తన్నుకొని బయటకు రావచ్చు. అది బై బర్తే కనబడచ్చు. 10 ఏళ్ల తర్వాత వాడి కడుపులో ప్రెజర్ ఎక్కువైంది, ఎగురుతున్నాడు, దూకుతున్నాడు, ఆడుతున్నాడు. అప్పుడు ఆ పేగులు మెల్లగా దాన్ని తోసుకొని బయటికి రావచ్చు. సో అవి కంజనైటల్ హెర్నియాస్ అంటారు. ఇప్పుడు నేను చెప్పినవి ఇవన్నీ ఇప్పుడు చెప్పినవి కంజనైటల్ హెర్నియాస్. అవి మగవాళ్ళలో రావచ్చు, ఆడపిల్లల్లో రావచ్చు. పెద్దవాళ్ళలో వచ్చే హెర్నియాస్ వేరు. పెద్దవాళ్ళలో వచ్చే హెర్నియాస్ నేను ఇందాక చెప్పే కదా, మజిల్ వీక్నెస్, మజిల్ వీక్ అయిపోవడం వల్ల రావడం. అది ఇంగ్వైనల్ హెర్నియాస్ కావచ్చు. ఈ కొంతమంది ఆడవాళ్ళలో ప్రెగ్నెన్సీ వల్ల ఈ మజిల్ అంతా పేపర్ లాగా అయిపోతుంది, అంతే కదా. లోపల గర్భం పెరిగే కొద్దీ ఈ పైన ఉన్న కండరాలు తిన్గా అయిపోతాయి, అంతే కదా, తిన్ అయిపోతుంది. ఈ 6 ప్యాక్ మజిల్ ఉంది, ఆడవాళ్ళకి 6 ప్యాక్ మజిల్ ఉంటుందా ప్రెగ్నెంట్ అయ్యాక? ఉండదు, అది సన్నగా అయిపోయింది. సో అప్పుడు అక్కడ బొక్కబడిపోవచ్చు. ఆ ప్రెగ్నెన్సీ ప్రెషర్ వల్ల బొక్కబడి బొడ్డు దగ్గర హెర్నియాలు రావచ్చు. సపోజ్ ట్యూబెక్టమీ ఆపరేషన్ చేస్తాం అంటే ఓపెన్ చేసి ట్యూబ్స్ ఆ రంధ్రం ద్వారా ఆ రంధ్రం మళ్ళీ క్లోజ్ చేసేస్తాం. ఆ రంధ్రం వీక్ అయిపోయి కూడా మళ్ళీ పేగులు తన్నుకొని రావచ్చు. ఆడవాళ్ళలో కొంత ఈ ఇన్సిషనల్ హెర్నియాలు, ప్రెగ్నెన్సీ వల్ల అంబిలికల్ హెర్నియాలు సహజంగా కనబడతాయి.
మగవాళ్ళలో బరువులు ఎత్తి ఇంగ్వైనల్ హెర్నియాలు కొంచెం ఎక్కువ కనబడతాయి. ఇంగ్వైనల్ అంటే కొంచెం బీజాల దగ్గర అక్కడ వీక్ అయిపోతుంది కండరాలు, అటు నుంచి వస్తుంటాయి. జెంట్స్ కి ఈ బీజాల దగ్గర ఎర్నియా వచ్చినప్పుడు ఏమన్నా వాళ్ళకి ప్రాబ్లం ఉంటుందా సార్? అది సర్జరీనే అవసరం అంటారా? సర్జరీ అంటే అదే హెర్నియా ఉందంటే సర్జరీని, ఇంక వేరే ట్రీట్మెంట్ ఏముండదు. మెడిసిన్తో బాగా అయ్యేదేం ఉండదు, డైరెక్ట్ సర్జరీనే. సర్జరీనే. ఒక పేషెంట్కి హెర్నియా ఉంది అంటే దానికి వేరే ట్రీట్మెంట్ ఏం లేదు, ఆపరేషన్ తప్ప. అది మళ్ళీ రకరకాలు ఉంటాయి ఆపరేషన్లు, అది వేరే. కానీ ఆపరేషన్ చేయాలి. అది అట్లనే నేను ఏదో ఎమర్జెన్సీగా చేయాలని చెప్పట్లేదు. అంటే ఆ కండిషన్ అది అన్కాంప్లికేటెడ్ హెర్నియా అయితే ఎలెక్టివ్గా చేసుకోవచ్చు, మెల్లగా చేసుకోవచ్చు. కొంతమందికి ఇప్పుడు హెర్నియా వస్తుంది, పేగు బయట వచ్చి అక్కడ స్ట్రక్ అయిపోతుంది. పేగు పని ఏంటి? మనం తిన్న ఆహారాన్ని ముందుకు కదిలేయాలి. ఆ ఇరుకుపోవడం వల్ల మనం తిన్న ఆహారం ముందుకు కదలదు. అప్పుడు ఏమవుతుంది? తినిందంతా బయట వచ్చేస్తూ ఉంటుంది. పేగు కొంతమంది కుళ్ళిపోవచ్చు, దాన్ని స్ట్రాంగులేటెడ్ హెర్నియా అంటారు. నేను ఇందాక చెప్పింది అబ్స్ట్రక్టెడ్ హెర్నియా. అట్లా అది కాంప్లికేట్ అయిందంటే ఇంకా ఎమర్జెన్సీనే. కాంప్లికేట్ అవ్వలేదంటే మెల్లగా చేసుకోవచ్చు, బట్ చేయడం అయితే చేయాల్సిందే. ఒకవేళ వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తే సార్, నెగ్లెక్ట్ చేస్తే ఈ కాంప్లికేషన్లు వస్తాయి. నెగ్లెక్ట్ చేస్తే ఇప్పుడు పేగు వచ్చి ఆడ ఇరుక్కుంది, తినలేడు, ఇంకా వాంతులు అవుతా ఉంటాయి. కాంప్లికేటెడ్ కేసెస్ అంటే ఇప్పుడు అది ఒకసారి కిందకు వచ్చి మామూలుగా అట్లా హెర్నియా వచ్చిండేది, వాడు పడుకుంటే లోపలికి వెళ్ళిపోతుంది సాధారణంగా వెళ్ళలేదు అనుకో, అక్కడే ఇరుక్కుపోయింది, అది కాంప్లికేట్ అయినట్టు. ఇంకా అప్పుడు నొప్పి స్టార్ట్ అవుతుంది, నొప్పి ఉంటుంది, కడుపు నొప్పి, వాంతులు, జ్వరం కూడా రావచ్చు. స్ట్రాంగులేట్ అయ్యి లోపల పేగు కుళ్ళిపోయింది అనుకో, జ్వరం కూడా వస్తుంది. సో ఇవన్నీ సమస్యలు డిపెండింగ్ ఆన్ హౌ హీ ప్రెజెంట్స్. అంటే అన్కాంప్లికేటెడ్ హెర్నియా అయితే ఎలెక్టివ్గా చేసుకోవచ్చు, కాంప్లికేటెడ్ హెర్నియా అయితే ఆబ్వియస్గా ఎమర్జెన్సీగా సర్జరీ చేయాల్సి వస్తుంది. హెర్నియా అంటే సర్జరీ తప్ప వేరే మార్గం లేదు. వెయిట్ లిఫ్ట్ చేసే జిమ్మర్స్ కానీ కరెక్ట్, వాళ్ళకి ఎక్కువ వచ్చే ఛాన్సెస్. ఆబ్వియస్గా ఎనీ వర్క్ దట్ పుట్ స్ట్రెయిన్ ఆన్ యువర్ అబ్డామినల్ వాల్, అంటే మనం ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ పెంచే ఏ పనైనా అంతవరకు అవసరం లేదు, జిమ్ వరకు కూడా అవసరం లే. క్రానిక్ కాన్స్టిపేషన్ ఉంది, చాలా ఏళ్ల తరబడి మోషన్ పోవడానికి మొక్కుతున్నాడు, అది కూడా హెర్నియాని కాజ్ చేయొచ్చు. అంతే కదా, మనం ముక్కుతున్నప్పుడు కడుపు పొట్ట మీద ప్రెషర్ పడుతుంది. ఇప్పుడు ఒక స్మోకర్ ఉన్నాడు, బాగా స్మోక్ చేస్తున్నాడు, దగ్గుతున్నాడు, దగ్గి ఆ కండరాలు ప్రెషర్ వల్ల రావచ్చు. ద సేమ్ థింగ్ అప్లైస్ ఫర్ ఈ ట్రైనర్స్, జిమ్ ట్రైనింగ్ చేసే వాళ్ళు, జిమ్లో వర్క్ చేసే, ఎక్కువ వెయిట్ లిఫ్టింగ్ చేసే వాళ్ళు జరుగుతుంది, అది ఉంటుంది. వాళ్ళు దానికి కొన్ని అది హెర్నియా ట్రస్ అని అవి వేసుకొని చేస్తుంటారు. దానిలో కొంత జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ కూడా ఉంటుంది, దానిలో కూడా అందరికీ రావు కదా హెర్నియాలు. జిమ్ చేసే బరువులు ఎత్తే ప్రతి ఒక్కరిలో హెర్నియాలు రావట్లేదు, జిమ్ చేసే ప్రతి ఒక్కరిలో హెర్నియాలు రావు. మజిల్ వీక్నెస్ ఏర్పడాలి అంతే. ఈ హెర్నియా ఈ లాప్రోస్కోపిక్ ద్వారా చేస్తారు, అంటే ఓపెన్? లాప్రోస్కోపీ ద్వారా చేయొచ్చు, లాప్రోస్కోపీ ద్వారా ఉండే అడ్వాంటేజెస్ ఉన్నాయి. అదే నేను అనేది, ఈ అపెండిక్స్, గాల్ బ్లాడర్ స్టోన్స్, హెర్నియాస్, ఎనీథింగ్ కెన్ బి డన్ బోత్ ఇన్ లాప్రోస్కోపీ, ఓపెన్, రెండిట్లో చేయొచ్చు. లాప్రోస్కోపీకి ఉండే అడ్వాంటేజెస్ లాప్రోస్కోపీలో ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. ఓపెన్కి ఉండే అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. అది ప్రతి పేషెంట్ని ఆ పేషెంట్ యొక్క అన్ని కండిషన్స్ని మనం అర్థం చేసుకొని ఏది బెటరో అది మనం అడ్వైజ్ చేస్తాం. కొంతమందికి లాప్రోస్కోపీలో చేయలేని పరిస్థితి ఉంటుంది, చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇంకా సపోజ్ జనరల్ అనస్థీషియా వేయాల్సిన పరిస్థితి ఉంది, ఈలేం పేషెంట్కి, చిన్న గుండె సమస్య ఉంది, వాళ్ళకి ఎక్కువ ప్రొలాంగ్డ్ సర్జరీ రిస్క్. అంటే లాప్రోస్కోపీ ఆబ్వియస్గా టెక్నికల్లీ అడ్వాన్స్డ్ కాబట్టి టైం ఎక్కువ తీసుకుంటుంది, కొంత ఎక్కువ టైం చేయాలి సర్జరీ. ఇప్పుడు ఓపెన్ ఇంగ్వైనల్ సర్జరీ 20-30 మినిట్స్లో చేస్తాం, అదే లాప్రోస్కోపీలో చేయాలంటే 1 to 1.5 hours పట్టచ్చు. అంత టైం పేషెంట్ టాలరేట్ చేయరు అనస్థీషియా అంటే ఓపెన్ సజెస్ట్ చేస్తాం. మందు ఎక్కువ తాగేవాళ్ళు సార్, వాళ్ళకి ప్యాంక్రియాస్ మీద, లివర్ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుందండి. అవును, అదే ప్యాంక్రియాస్ మీద సపరేట్గా ప్రభావం వేరు, లివర్ మీద సపరేట్ ప్రభావం వేరు. ఆల్కహాల్ ఇన్ జనరల్ ఈజ్ హైలీ ఇంజూరియస్ టు హెల్త్, అది అందరికీ తెలిసిందే. ప్యాంక్రియాస్ మీద పనిచేసే ప్రభావాలు 3 రకాలుగా ఉంటాయి.
ఒకటి అక్యూట్ ప్యాంక్రియాటైటిస్, రెండోది క్రానిక్ ప్యాంక్రియాటైటిస్, మూడోది ప్యాంక్రియాటిక్ క్యాన్సర్. లివర్లో కూడా ఆల్మోస్ట్ సిమిలర్. లివర్లో కూడా అక్యూట్ లివర్ ఇంజరీ, క్రానిక్ లివర్ డిసీజ్, సిరోసిస్ ఆఫ్ లివర్, హెపాటిక్ క్యాన్సర్ ఆల్మోస్ట్ సిమిలర్గానే రెండింటి మీద. ఆల్కహాల్ వల్ల ప్యాంక్రియాస్లో వచ్చే సమస్యని ఫస్ట్ అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ గురించి మాట్లాడాలంటే కడుపు నొప్పి, వాంతులు, తినింది మొత్తం డైజెస్ట్ అవ్వకపోవడం. ఎందుకంటే ప్యాంక్రియాస్ చేసే పనే మనం తిన్న ఆహారాన్ని అరిగించే పని చేస్తుంది. ఆల్కహాల్ తాగడం వల్ల ఈ ఏవైతే ప్యాంక్రియాట్ నుంచి రిలీజ్ అయ్యే ఎంజైమ్స్ ప్యాంక్రియాస్ మీదే పనిచేస్తాయి. అంటే మనం తిన్న ఆహారం మీద కాకుండా ప్యాంక్రియాస్ మీద పనిచేస్తాయి. అంటే ప్యాంక్రియాస్ దే విల్ డైజెస్ట్ ద ప్యాంక్రియాస్, అంటే ప్యాంక్రియాస్లో ఇన్ఫ్లమేషన్ని క్రియేట్ చేస్తాయి. సో దాన్ని అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అంటారు. అది అట్లే ప్యాంక్రియాస్ ఉండగానే తెలియక తాగాడు, ఇంకా డ్రింక్ చేస్తే ఇంకా తగ్గుతుందేమో అని తాగాడు, అట్లే తాగి అది నెక్రోటైజింగ్ ప్యాంక్రియాటైటిస్గా మారుతుంది. అంటే ప్యాంక్రియాస్ మొత్తం కుళ్ళిపోయి లోపల బ్లీడ్ అయిపోయి పేషెంట్ ఇంకా అది హైలీ ఫ్యాటల్ కండిషన్, అంటే పేషెంట్ చనిపోయే అవకాశం ఎక్కువ. ఈ అక్యూట్ ప్యాంక్రియాటైటిస్తో వస్తే మనం ఫస్ట్ సిటీ సివియారిటీ ఇండెక్స్ చూసుకోవాలి. అంటే ఎంత సివియర్గా ఉందనేది స్కాన్ తీసి చూసుకోవాలి. ఆ సివియారిటీని బట్టి నెక్రోటైజింగ్ ప్యాంక్రియాటైటిస్ అట్లుంటే అది ఒక్కోసారి సర్జరీ కూడా చేయాల్సి వస్తుంది. పేషెంట్ని కాపాడడం చాలా కష్టం అట్లాంటి కేసెస్, చాలా కష్టం. నెక్రోటైజింగ్ ప్యాంక్రియాటైటిస్లోకి వెళ్ళాడు అంటే చాలా వరకు పేషెంట్ దాదాపు మోర్టాలిటీ రేట్ 50% అనుకోవాలి. 50% బయటపడవచ్చు, 50% చనిపోవచ్చు. ఓకే, అంత సివియర్గా వస్తుంది. అంటే ఇది ఏ ఏజ్ ఫ్యాక్టర్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది సార్? ఏజ్ ఏం లేదు దీనిలో, ఏజ్ ఏం లేదు. తాగే హెవీ డ్రింకింగ్ విల్ కాజ్ దిస్, అంతే. ఏజ్ అనే అట్లేం లేదు. ఫలానా ఏజ్ వాళ్ళకి ఇది తక్కువ వస్తుంది, ఫలానా ఏజ్ వాళ్ళకి ఇది రాదు అనడానికి ఏం లేదు. ఎవరైతే హెవీగా డ్రింక్ చేస్తారో, ఆల్రెడీ ప్యాంక్రియాటైటిస్ ట్రిగ్గర్ అయ్యాక కూడా కొంతమంది తాగుతారు, నొప్పి తగ్గుతుందేమో తాగితే. అట్లాంటి వాళ్ళకి ఇది ఇంకా నెక్రోటైజింగ్కి వెళ్ళిపోతుంది. నెక్రోటైజింగ్కి వెళ్తే మోస్ట్లీ అది మొత్తం ప్యాంక్రియాస్ అంతా కుళ్ళిపోయి ఉంటుంది. కుళ్ళిపోయినప్పుడు ఇంకా మనం దాన్ని కుళ్ళిపోయి బ్లీడ్ అవ్వడం, లోపల బాగా మ్యాసివ్ హీమోపెరిటోనియం అంటే లోపలంతా రక్తం చేరిపోవడము, వాళ్ళని రివైవ్ చేయడం చాలా వరకు కష్టమే. ఈ హెవీ డ్రింక్ చేసేవాళ్ళు ఈ ప్యాంక్రైస్ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతుందా, లివర్ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతుందా సార్ వీళ్ళకి? ఫస్ట్ లివర్ అనేది ఎలా అంటే లివర్స్ వర్క్ ఈజ్ టు మెటబలైజ్ ద ఆల్కహాల్. అంటే దాన్ని అసిటాల్డిహైడ్ అనే దీనిగా మార్చి, అసిటాల్డిహైడ్ ఈజ్ ఏ సైటోటాక్సిక్, అంటే అది లివర్ సెల్స్ని డిస్ట్రాయ్ చేసే ఒక బై ప్రోడక్ట్. ఇది ఆల్కహాల్ వల్ల వచ్చేది. లివర్ మీద కంటిన్యూస్గా అది ఎఫెక్ట్ చూపిస్తూనే ఉంటుంది. లివర్ ఎలా అంటే లివర్ మీద చాలా వరకు క్రానిక్ ఎఫెక్ట్ ఉంటుంది, అంటే చాలా స్లోగా ఎఫెక్ట్ ఉంటుంది. ఒక్కసారిగా లివర్ ఫెయిల్ అయిపోయేది ఉండదు. ఏళ్ల తరబడి తాగే వాళ్ళలో మెల్లగా లివర్ చెడు. ఇంకొక డిసడ్వాంటేజ్ ఇన్ లివర్ ఫెయిల్యూర్ ఏంటంటే వాడికి తెలియదు, అసలు సిమ్టమ్స్ ఉండవు. లివర్ ఫెయిల్యూర్ ఇప్పుడు ప్యాంక్రియాస్లో సివియర్ అబ్డామిన్ పెయిన్ ఉంటుంది, వాడు ఆ పెయిన్కి భయపడన్నా ఆపేస్తాడు. ఈ లివర్ ఫెయిల్యూర్లో కంపారిటివ్గా, అంటే పెయిన్ అసలే ఉండదని చెప్పట్లేదు కానీ స్లోగా జరుగుతుంది ప్రాసెస్, స్లో పాయిజన్ లాంటిది. స్లోగా లివర్ని చంపేస్తూ ఉంటుంది, లివర్ రీజనరేట్ అవుతూ ఉంటుంది కొంచెం కొంచెం కొంచెం. అది ఎప్పుడైతే క్రానిక్ స్టేజ్కి వెళ్ళిపోతుందో అప్పుడు మెల్లగా సిమ్టమ్స్ బయటపడతాయి. మీరు ఫస్ట్లో అడిగారు చూడు, కడుపులో నీరు చేరిందని. ఇట్లా కడుపు నీరు చేరడం, ఒళ్ళంతా వాపు రావడం, మనిషి వెయిట్ తగ్గిపోవడం, ఆకలి లేకపోవడం, యూరిన్ కళ్ళు ఎల్లోగా మారిపోవడం, ఇవన్నీ ఇచ్చింగ్, ఇవన్నీ మెల్లగా స్టార్ట్ అవుతాయి. ఇవి చాలా ఏళ్ళ తరబడి తాగిన వాళ్ళలో 10-20 years ఇట్లా తాగి స్లోగా లివర్ చెడు. కానీ ఆ స్టార్టింగ్లో ఈ ఎఫెక్ట్స్ ఏవి కనబడవు కాబట్టి నాకేం కావట్లేదు అనుకుంటాడు వాడు. నాకేం అవ్వట్లేదు, బాగానే ఉంది కదా, నాకేం లివర్ చెడిపోలేదు అనుకుంటాడు. ప్యాంక్రియాస్ అన్న అట్లీస్ట్ ఇట్ విల్ గివ్ వార్నింగ్ సిగ్నల్, నొప్పి వస్తుంది. అప్పుడు నొప్పి వచ్చినప్పుడు వాడు తినలేడు, తాగలేడు, హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు డాక్టర్ అట్లీస్ట్ విల్ టెల్, నువ్వు ఇంకోసారి తాగితే సమస్య ఎక్కువ అవుతుంది, చనిపోయే అవకాశం ఉందంటే ఆ భయంతోనో లేదా నొప్పి వల్ల వచ్చే భయంతోనో ఆపేస్తాడు. ఈ లివర్ అట్లా కాదు.
లివర్లో కూడా అక్యూట్ లివర్ ఇంజరీ జరుగుతుంది కానీ తెలియదు చాలా వరకు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ విల్ గో అన్రికగ్నైజ్డ్, తెలియకుండా వెళ్ళిపోతుంది. డ్రింక్ చేసేవాళ్ళు లివర్ 50% ఫెయిల్ అయింది అనుకోండి సార్, వాళ్ళు స్టాప్ చేస్తే వాళ్ళు సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సార్. అదే విచ్ స్టేజ్ హీఈస్ ఇన్, అంటే ఏ స్టేజ్లో ఉన్నాడు అనేది. ఒకటి ఏంటంటే క్రానిక్ లివర్ డిసీజ్, ఇప్పుడు క్రానిక్ లివర్ డిసీజ్ ఉన్నా తాగాడంటే వాడు ఎలాగో ఇంకా సిరోసిస్, హెపాటిక్ క్యాన్సర్, ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్, చనిపోవడం, ఇదంతా వేరే. అక్కడ ఆపేస్తే ఎంతో కొంత ఫర్దర్ డ్యామేజ్ అయితే అవుతుంది. బట్ ఆల్రెడీ డ్యామేజ్ అయిన లివర్ వల్ల వచ్చే సమస్యలు అలానే ఉంటాయి, వాటిని మార్చలేము. అదే నేను అనేది ఏంటంటే ఒక్కసారి క్రానిక్ లివర్ ఫెయిల్యూర్లోకి వెళ్ళాడు అంటే, క్రానిక్ లివర్ డిసీజ్ అంటేనే దెర్ ఈజ్ నో క్యూర్ ఫర్ ఇట్, అంటే దానికేం క్యూర్ ఏం లేదు. ఇంకా ఆ క్రానిక్ లివర్ స్టేజ్తో అతని జీవితాంతం బతకాలి. వెదర్ ఇట్ విల్ ప్రోగ్రెస్ టు సిరోసిస్ ఆర్ నాట్ అనేది ఫర్దర్గా ఇతను తాగుతాడా లేదా అనే దాన్ని బట్టి ఉంటుంది తప్ప, ఆల్రెడీ క్రానిక్ స్టేజ్కి వెళ్ళిపోయాడంటే ఇంకా అక్కడ నుంచి బాగుపడేది అయితే ఉండదు. అంటే నేను ఇది ఎందుకు అడుగుతున్నాను అంటే సార్, లివరు హాఫ్ లివర్ తీసేసిన కూడా డెవలప్ అవ్వకుండా వస్తుంది అంటారు కదా సార్. అంటే ఇది వేరు, అది రీజనరేటివ్ పవర్ ఉంటుంది లివర్కి. ఈ క్రానిక్ లివర్ డిసీజ్లో అది ఫైబ్రోస్ అయిపోతుంది. ఫైబ్రోస్ అంటే అది గట్టి పడిపోతుంది, ఇంకా దాన్ని ఫర్దర్గా ఎక్స్పాండ్ ఇంకా కుచించుకుపోతూ ఉంటుంది. అదే నేను అనేది దాన్ని సిరోసిస్ అంటేనే ఫైబ్రోస్ అయిపోవడం, అంటే రాయిలాగా అయిపోతుంది, గట్టి పడిపోయి దానిలో అంతా చిన్న చిన్న ఈ ఉంటలుగా నాడ్యులార్ సిరోసిస్ అంటారు, అంటే మ్యాక్రో నాడ్యులార్ అని, నాడ్యూల్స్గా వచ్చేస్తుంది. అది బాగా అవ్వదు, దాన్ని ఏం చేయాలి, ఇంకా లివర్ ట్రాన్స్ప్లాంట్ తప్ప వేరే మార్గం లేదు దానికి. పేషెంట్ ఏదో ఉన్నాడంటే ఉన్నాడు, దాంతో బతకాల్సిందే. లివర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే బతికి మామూలు అదంతా వేరే హైయర్ సబ్జెక్ట్, కానీ లివర్ ట్రాన్స్ప్లాంట్ ఈజ్ నాట్ ఎన్ ఈజీ థింగ్. అంటే అది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్, చాలా కాస్ట్లీ. అసలు అంత దూరం వెళ్ళే బదులు మనం ఫస్ట్ దీన్ని ఆపేసుకోవడం బెటర్. అంటే నేను అనేది ఏంటంటే లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసి సర్వైవ్ అయ్యి హెల్తీగా ఉన్న వాళ్ళు ఉన్నారు, నేనే చూసా చాలా మందిని. డ్రింక్ వల్లే లివర్ చెడిపోయి లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకొని హెల్తీగా ఉన్న వాళ్ళని చూశాను. మనం అలా చెప్తే ఇట్ విల్ గో అంటే లివర్ ట్రాన్స్ప్లాంట్ అంత ఈజీ కాదనే విషయం తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, సర్లే తాగేద్దాము మళ్ళీ లివర్ కొత్తది పెట్టుకుంటే సెట్ అయిపోతుంది కదా అనుకుంటారని అది చెప్పట్లేదు. అలాంటి జనాలు కూడా ఉన్నారు. ఏంటంటే ఇంకా లివర్ ట్రాన్స్ప్లాంట్ పెట్టేసుకుందాంలే, అదేమంత ఈజీ కాదు కదా, అది ఆ విషయం తెలియదు కాబట్టి నేను చెప్పట్లేదు. సార్ అపెండిసైటిస్ వేరే, అపెండిక్స్ వేరేనా సార్? అపెండిక్స్ అనేది మన శరీరంలో ఒక అవయవం. అపెండిక్స్ అనేది మన శరీరంలో పెద్ద పేగుకి చిన్న పేగుకి మధ్యలో ఉండే అవయవాన్ని అపెండిక్స్ అంటారు. అపెండిక్స్లో సమస్య వస్తే, అంటే ఇన్ఫెక్షన్ అయితే దాన్ని అపెండిసైటిస్ అంటారు. అపెండిసైటిస్ అనేది ఒక రోగం, అపెండిక్స్ అనేది అవయవం. సింపుల్ గా అది ఏమైనా ప్రాబ్లం అయితే అపెండిసైటిస్ లా అపెండిక్స్ అనేది మామూలు. ఇప్పుడు మన కిడ్నీ ఉంది, కిడ్నీ ఈజ్ ఈక్వల్ టు అపెండిక్స్. అంటే కిడ్నీ ఎలా ఒక అవయవం, అపెండిక్స్ కూడా ఒక అవయవమే. కిడ్నీలో ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకో, దాన్ని నెఫ్రైటిస్ అంటారు. అంటే కిడ్నీలో ఇన్ఫెక్షన్ రావడాన్ని ఎట్లయితే నెఫ్రైటిస్ అంటారో, అపెండిక్స్ లో ఇన్ఫెక్షన్ వస్తే అపెండిసైటిస్ అంటారు. సార్ ఇది అపెండిసైటిస్ రావడానికి ఏమైనా డైట్ ప్రాబ్లమా, లేకపోతే ఎందుకు వస్తుంది సార్ అది? అదే ఇందాక చెప్పారు కదా, ఏ సమస్య ఒకే ఫ్యాక్టర్ వల్ల ఎప్పుడు రాదు, రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. డైట్ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. డైట్ ఎట్లా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అంటే, మనం ఇప్పుడు ఏదైనా తినని అరగని ఫుడ్ కానీ, మోషన్ ఫ్రీగా రాలేని ఫుడ్ ఉంటాయి, చికెన్, మటన్, నాన్ వెజ్ ఇట్లా తిన్నప్పుడు మోషన్ ఫ్రీగా రాదు. అప్పుడు మోషన్ అనేది చిన్న చిన్న మన ఫీకోలిత్స్గా మారుతాయి, అంటే చిన్న చిన్న హార్డ్ పార్టికల్స్గా మారి అవి ఒక్కోసారి అపెండిక్స్ యొక్క ల్యూమెన్లో అబ్స్ట్రక్ట్ అవుతాయి. దాన్ని అపెండిక్లో లిత్ ఆర్ ఫీకోలిత్ అంటారు. అట్లా అబ్స్ట్రక్ట్ అయ్యి లోపల ఇన్ఫెక్షన్ అవుతుంది. అది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రీజన్స్. అంటే అపెండిక్స్కి కారణమయ్యే చాలా కారణాల్లో ఎక్కువ శాతం చూసే కారణం ఇది కూడా ఒకటి, కాన్స్టిపేషన్. అదొక రీజన్. రెండోది, మనం ఏజ్ పెరిగే కొద్దీ లింఫాయిడ్ హైపర్ప్లేసియా, అంటే లోపల లింఫ్ గ్రోత్ అనేది ఉంటుంది. ఆ గ్రోత్ వల్ల ఒక్కోసారి అపెండిసైటిస్ రావచ్చు. అందుకే మన
ఎక్కువగా 10 to 20 ఇయర్స్ మధ్యలో చూస్తుంటాం. అవునా. ఆ ఏజ్లో రావడానికి ఒక ఇంపార్టెంట్ రీజన్ ఈ లింఫాయిడ్ హైపర్ప్లేసియా అంటారు. ఆ ఏజ్లో జరుగుతుంది అది. అది జరిగినప్పుడు రావచ్చు. రెండోది ఇవి 2 ప్రధాన కారణాలు. ఇంకేదైనా ట్రామా ఇట్లా కొన్ని ఇంటర్సెప్షన్ అని కొన్ని రేర్ కాజెస్ ఉంటాయి. మోస్ట్ కామన్ కాజెస్ అయితే డైట్ వల్ల వచ్చే కాన్స్టిపేషన్, లింఫాయిడ్ హైపర్ప్లేసియా. ఒక్కోసారి ఏం రీజన్ ఏమి ఉండదు, నో పర్టికులర్ రీజన్, బట్ అపెండిసైటిస్ రావచ్చు. సార్ అపెండిక్స్ మన బాడీలో ఏం చేస్తుంది సార్, దాని వర్క్ ఏం? దానికి ఏం వర్క్ లేదు యాక్చువల్గా. ఇట్స్ ఎన్ వెస్టిజియల్ ఆర్గాన్. వెస్టిజియల్ ఆర్గాన్ అంటే మనకు శరీరంలో అవసరం లేని అవయవం అదొకటి. దానికి ఏం పని ఉండదు. మనకు తిన్న ఆహారం అంతా జీర్ణాశయం గ్రైండ్ చేస్తుంది, స్టమక్ గ్రైండ్ చేస్తుంది, స్మాల్ బౌల్ అంతా అబ్జర్వ్ చేస్తుంది, వేస్టేజ్ని క్యారీ చేయడానికి లార్జ్ బౌల్ ఉంది. మనం తిన్న ఆహారాన్ని గ్రైండ్ చేయడానికి స్టమక్, అబ్జర్వ్ చేసుకోవడానికి స్మాల్ బౌల్, ఎక్స్క్రీట్ చేయడానికి బయట పంపించడానికి లార్జ్ బౌల్ ఉంది. ఇందాక చెప్తున్నట్టు స్మాల్ బౌల్ నుంచి అబ్జర్వ్ అయిన తర్వాత మిగిలినవన్నిటిని ఎక్స్క్రీట్ చేయడానికి లార్జ్ బౌల్, పెద్ద పేగు ఉంది. ఈ పెద్ద పేగుకి చిన్న పేగుకి మధ్యలో ఈ అపెండిక్స్ అనే అవయవం ఉంటుంది. యాక్చువల్గా ఇట్ డజంట్ వర్క్, దానికి ఏం పని ఏమి ఉండదు. ఎప్పుడైనా ఈ మోషన్ దానిలో ఇరుక్కుని పోవడము వల్ల, ఇందాక చెప్పే కదా అపెండిక్లో లిత్ కానీ ఫీకో లిత్ కానీ, దానిలో ఇరుక్కున్నప్పుడు దానిలో ఇన్ఫెక్ట్ అవుతుంది. ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల దాన్ని తీసేస్తున్నాం. ఇప్పుడు సపోజ్ కిడ్నీకి ఇన్ఫెక్షన్ అయిందంటే కిడ్నీ తీసేయం కదా, ఎందుకంటే అది మనకు కావాలి. అపెండిక్స్ పనికి రాదనే దాన్ని తీసేస్తున్నాం. ఒకవేళ అపెండిక్స్ కూడా కిడ్నీ లాగా ఇంపార్టెంట్ అవయవం అంటే దాన్ని ఏదో ఇంజక్షన్లో మందులో పెట్టి తగ్గించుకునే వాళ్ళం ఇట్లా. సార్ ఇంకోటి అపెండిసైటిస్ వచ్చినాక నెగ్లెక్ట్ చేస్తే అది పగులుతుంది అంటారు కదా సార్. అవును. ఆ పగిలినప్పుడు డెత్ అయ్యే ఛాన్స్ ఉందా సార్ పేషెంట్? ఇప్పుడున్న మనకున్న యాంటీబయాటిక్ అవైలబిలిటీ, సర్జరీస్ అవైలబిలిటీలో ఇప్పుడు అపెండిసైటిస్ వల్ల డెత్స్ కొంత రేరే, చాలా రేర్. అపెండిసైటిస్ వల్ల ఎవరు చనిపోరు. అపెండిసైటిస్ అది బ్లాస్ట్ అయినప్పుడు కూడా అదే నేను అనేది, బ్లాస్ట్ అవ్వడం వల్ల ఎవరు చనిపోరు. దాన్ని అదే చెప్తున్నా. అపెండిక్స్ పగిలిపోయి మోషన్ అంతా లీక్ అయినా కూడా ఆ డాక్టర్లు చెప్పినట్టు ఎమర్జెన్సీగా సర్జరీ చేస్తే బయటపడే అవకాశం చాలా ఎక్కువ. ఈ డెత్ ఎవరిలో జరుగుతుందంటే వేరే కొమార్బిడిటీస్ ఉంటాయి, బీపీ, షుగరు, గుండె సమస్య, ఏదో ఒకటి వేరే సమస్యలు ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. ఏదైనా స్మోకర్ అయి ఉండొచ్చు. ఇట్లాంటి సమస్య మీరు కోవిడ్ టైంలో కూడా చూడండి, కోవిడ్ వల్ల ఎవరు చనిపోయి ఉండరు. కోవిడ్ ఉండి కోమార్బిడిటీస్ ఎవరికైతే ఉంటాయో, బీపీ, షుగర్, ఇవన్నీ వాటి వల్ల చనిపోయి ఉంటారు. సేమ్ అప్లైస్ ఈవెన్ ఫర్ అపెండికులర్ పర్ఫరేషన్. అపెండికులర్ పర్ఫరేషన్ ఇమీడియట్గా సర్జరీ చేస్తే బయటపడే ఛాన్స్ చాలా ఎక్కువ. చనిపోరా నేనేం గ్యారంటీ ఇవ్వట్లేదు. ఎవరు చనిపోతారు, ఎవరిలో చనిపోయే ఛాన్స్, మోర్టాలిటీ రిస్క్ ఎక్కువ ఉంటుంది అంటే ఈ డయాబెటీస్, హైపర్ టెన్షన్, కిడ్నీ ఫెయిల్యూర్, గుండె సమస్య, ఏదో ఒకటి అడిషనల్గా ఉంటాయి వాళ్ళకి. ఉంటేనే అవి చెప్తాం, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు అంటే చనిపోయే అవకాశం ఉంది అనేది చెప్తాం. ఏదో చాలా క్యాజువల్గా అయితే ప్రతి పేషెంట్కి చెప్పము. అది నిజంగా సమస్య ఉంది, వాడికి చాలా కోమార్బిడిటీస్ ఉంటే అవకాశం ఉన్నప్పుడు ఆబ్వియస్గా ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు టెల్ అటెండర్స్, అంటే చెప్పాలి. అది అందరూ చనిపోతారని కాదు. అపెండికులర్ పర్ఫరేషన్ అయినా కూడా మనం సర్జరీ ఇమీడియట్గా చేసి మంచి యాంటీబయాటిక్స్ పెట్టుకుంటే పేషెంట్ బయటపడే ఛాన్స్ చాలా ఎక్కువ, 99% ఉంటుంది. ఆ 1% కూడా ఎవరిలో ఉంటుందంటే అదర్ కోమార్బిడిటీస్ వల్ల ఎక్కువ చనిపోతారు. షుగర్ కంట్రోల్ ఉండదు, ఏ యాంటీబయాటిక్స్ ఇచ్చినా పని చేయవు. అట్లా ఆ రీజన్స్ వల్ల ఎక్కువ మోర్టాలిటీ ఉంటుంది. ఈ అపెండిక్స్ ప్రతి ఒక్కరికి వస్తుంది సార్ అపెండిసైటిస్? అంటే చిన్న పిల్లలకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందా? ఏ ఏజ్ ఎక్సెప్షన్ అయితే కాదు. మరి నియోనేట్స్ లో, ఇన్ఫాంట్స్ లో చూడలేదు, కానీ ఒక 4-5 ఇయర్స్ దాటిన తర్వాత ఏజ్, నో ఏజ్ ఇస్ అన్ ఎక్సెప్షన్. ఇక్కడ ఎక్సెప్షన్ ఏం లేదు, ఎవరికైనా రావచ్చు. అది కామన్గా చూసే ఏజ్ గ్రూప్ 10 to 15, 10 to 30 మధ్యలో రొటీన్గా వస్తుంటాయి. దానికి రీజన్స్ ఇందాక చెప్పినట్టు, ఒకటి లింఫాయిడ్ హైపర్ప్లేసియా, రెండోది ఈ కాన్స్టిపేషన్ ఇట్లాంటివి. ఇంకోటి రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న ఏజ్ గ్రూప్స్ కూడా వల్నరబుల్. అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పా, డయాబెటీస్, ఓల్డ్ ఏజ్,
వాళ్ళకి రోగనిరోధక శక్తి కొంత తక్కువ ఉంటుంది. అట్లాంటి వాళ్ళ చిన్న ఇన్ఫెక్షన్ విల్ ఆల్సో కాజ్ బిగ్గర్ డ్యామేజ్, ఎక్కువ డ్యామేజ్ చేస్తారు. సార్ లాస్ట్ క్వశ్చన్, ఈ డాక్టర్స్ అనంతపూర్లో కొంతమంది, అందరూ కాదు, కొంతమంది డాక్టర్స్ రేడియాలజిస్ట్ తో టైఅప్ అయ్యి అపెండిసైటిస్ లేకున్నా కూడా స్టమక్ పైన వస్తే అపెండిసైటిస్ అని రిపోర్ట్ ఇప్పించి ఫేక్ సర్జరీ చేస్తున్నారు. గమనించాను నేను కూడా. అవి కొంత కరెక్టే. నేను ఇది అసలే జరగట్లేదు అని అయితే చెప్పట్లేదు. దానివల్ల కొంత మెడికల్ ఫ్రాటర్నిటీకి కూడా డ్యామేజ్ ఉంది. దానివల్ల అది అసలే ఫేక్ కేసులే జరగట్లేదు అని చెప్పట్లేదు. సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలా. ఫస్ట్ మనం ఒక పేషెంట్కి సర్జరీ చేస్తున్నామంటే వీలైనంత వరకు సర్జరీ వద్దని చెప్పే టైప్ నేను. సర్జరీ చేయడం అనేది చాలా ఎట్లయితే చాలా వాటి మీద ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఒక పేషెంట్, వాడి ఫ్యామిలీ, వర్క్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ అఫెక్ట్ అవుతాయి. వీలైనంత వరకు అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలా. అంటే ఇది చెప్పింది మోస్ట్ ఇల్లీగల్, అంటే చాలా ఇమ్మోరల్ మీరు చెప్పింది. ఈవెన్ నా దగ్గరకు వచ్చే కొన్ని చిన్న చిన్న లైపోమాస్ ఇట్లా వచ్చిన వాళ్ళకి ఇఫ్ ఇట్ రియల్లీ రిక్వైర్ సర్జరీ నేను చెప్తా. ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలంటే సెల్ఫ్ డిసిప్లైన్. దీనికి సెల్ఫ్ డిసిప్లైన్, కొంత పేషెంట్ అవేర్నెస్ పెంచాలా. సెల్ఫ్ డిసిప్లైన్ ఉండాలి ఎప్పుడు. మనం ఒక సర్జరీ ఒకరి మీద చేస్తున్నామంటే దానివల్ల అతనికి లాభం ఎక్కువ జరగాల, నష్టం తక్కువ జరగాల, ఇదే ఉండాల. మా సార్, అదే నేను చెప్పాను కదా, మా సార్ నేర్పించింది ఏంటంటే మనం ఒక సర్జరీ చేస్తే వాడికి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా ఫస్ట్ ఆలోచించుకోవాలా. దానివల్ల హెల్త్ పరంగా కావచ్చు, ఎకనామికల్, ఈ అన్ని రకాలుగా ఆలోచించి ఒక ఇంటికి అంతా దాన్ని ఒక క్రోడీకరించి అర్థం చేసుకొని అప్పుడు డెసిషన్ తీసుకోవాలి సర్జన్ కూడా. ఏదో సింపుల్గా వచ్చాడు, ఓకే ఇది డయాగ్నోస్ ఇట్లా ఇచ్చినారు ఇది చేయాలా అని చెప్పేస్తే లూజ్ రెస్పెక్ట్, అంటే మన రెస్పెక్ట్ పోతుంది. అది కొంత అదే సెల్ఫ్ డిసిప్లైన్ ఉండాలి అంతే. ఈ విషయంలో మనం చెప్పగలిగేది అంతే, అదొకటే. రెండోది, యూజువల్లీ వీళ్ళు అవాయిడ్ సచ్ సెంటర్స్, అక్కడికి పంపించకుండా వేరే చోటికి పంపించడము. అంటే సార్ డాక్టర్ దగ్గరికి దేవుడు అనుకుని వాళ్ళు ఎంత గుడ్డిగా నమ్మొస్తారు సార్. పేరెంట్స్ ని కూడా నమ్మరు, ఎవరిని నమ్మరు. ఒక సర్జన్ దగ్గర, డాక్టర్ దగ్గరికి చాలా బాగా చూస్తాడు సార్ అని పేరు ఉందంటే లాస్ట్ కి డాక్టర్ ఏం చెప్తే దానికి వినకు రెడీ అవుతాడు. అలాంటప్పుడు నమ్మకం మనం పోగొట్టుకోకూడదు, అంత ఫ్రాడ్ చేయకూడదు సార్. ఇంకోటి ఆ అపెండిసైటిస్ సర్జరీ చేయడం వల్ల కూడా వీళ్ళకి పెద్ద అమౌంట్ ఏం రాదు, వస్తే 30,000-50,000 వచ్చినాయి సార్. అంత కూడా రాదు. ఒకటి ఏంటంటే దానివల్ల ఇంకొక సమస్య కూడా వస్తుంది. అపెండిసైటిస్ సరే అది ఎలాగో పనికిరాని తీసేసామని వీళ్ళు ఇది చేసుకున్నా, ఇక్కడ ఇలియో ఇంగ్వైనల్ నర్వ్ అని ఒకటి ఉంటుంది. ఈ ఓపెన్ సర్జరీ చేసేటప్పుడు కొంతమందికి అది డ్యామేజ్ అయ్యి దానివల్ల హెర్నియా వస్తుంది ఫ్యూచర్లో. అది మీరు హెర్నియా ఎందుకు వస్తుంది అనే రీజన్స్లో ఇది వన్ ఆఫ్ ద రేర్ రీజన్స్. ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్ మనం కోత పెట్టినప్పుడు అక్కడ ఇలియో ఇంగ్వైనల్ నర్వ్ అని ఒక నర్వ్ వెళ్తుంది. ఆ నర్వ్ ఒక్కోసారి డ్యామేజ్ అయ్యి రైట్ సైడ్ ఇంగ్వైనల్ హెర్నియాస్ కూడా ఫ్యూచర్లో రావచ్చు. అదే నేను చెప్పాను కదా, దీనికి సెల్ఫ్ డిసిప్లైన్, పేషెంట్ అవేర్నెస్సే దీన్ని ఎంతో కొంత బాగు చేయాలి తప్ప మనము చేయగలిగేది దీనిలో ఏం లేదు. పేషెంట్స్ కూడా కొంతమంది ఎట్లా వస్తారంటే వాళ్ళకి ఇప్పుడు ఆల్రెడీ స్కానింగ్ చేయించుకొని బయట చూపించుకొని నా దగ్గర స్కానింగ్ రిపోర్ట్తో వస్తారు. ఆ సార్ సర్జరీ అడ్వైజ్ చేశారు, మీ దగ్గర ఏమైనా తక్కువకి అవుతుందా అన్నట్టు వస్తారు. మనం సర్జరీ వద్దురా నాయన అని చెప్పినా వాడినాడు. అవును సార్, అవును. రే వద్దురా దీనికి ఏం అవసరం లేదన్నా కూడా వాడినాడు. వాడు ఫిక్స్ అయిపోయి ఫ్యామిలీ తట్టబుట్ట సర్దుకొని వచ్చిన వాళ్ళు ఉంటారు. చాలా వరకు దాన్ని అవాయిడ్ నేనైతే చేయను, చెప్పేస్తాను ఇది మందులు వాడుకొని రండి, నాకు ఇప్పుడు వద్దులేండి మళ్ళా చూద్దామని. అట్లా మందులు వాడు అర్థం చేసుకుని మందులు వాడుకున్నాడు మళ్ళీ రాడు సర్జరీకి అయితే, ఎందుకంటే వాడు తగ్గిపోతుంది. ఈ మందులే వాడకుండా అసలు నేను ఆడ సర్జరీ ఈయనకేం రాదని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. చేయడం రాకటి చెప్తున్నాను అనుకునే వాళ్ళు ఉన్నారు. అంటే ఈచ్ కేసుని సపరేట్గా చూడాలా. ప్రతి కేసుని ఒకటి ఏంటంటే ఒక కేసు మన దగ్గరకు వచ్చిందంటే దాంతో కొంత 10 to 15 minutes టైం స్పెండ్ చేస్తే వీల్ నో ఫుల్ నాలెడ్జ్, అంటే దాని గురించి పూర్తి నాలెడ్జ్ వస్తుంది. అప్పుడు మనం డెసిషన్ తీసుకోవాలి. అది కూడా ఒకటి ఉంది.
మనము సరిగా పేషెంట్, ఇప్పుడు సపోజ్ పేషెంట్ వచ్చారు, నేను ఎక్కడో గవర్నమెంట్ డ్యూటీలో ఉన్నాను, ఏడో ఉన్నాను, ఆ రిపోర్ట్స్ పెట్టినా రెడీ చేసుకోండి సర్జరీ పడుతుంది అంటే అది అక్కడ మిస్టేక్స్ జరుగుతాయి ఖచ్చితంగా. మనం ఆపరేషన్ ముందు పేషెంట్ని చూస్తే కొన్ని మిస్టేక్స్ని అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడు స్కానింగ్ రిపోర్ట్ చూసామనుకో అక్యూట్ అపెండిసైటిస్ అని ఇచ్చాడు, అరే చూస్తే దాన్ని చూడగానే సర్జరీ చేయాలని అర్థమైపోతుంది దాన్ని చూస్తే. కానీ పేషెంట్ చూసాకే తెలుస్తుంది వాడికి నిజంగా సమస్య ఉందా లేదా అని. వీలైనంత వరకు ఇప్పుడు పేషెంట్ అవేర్నెస్ బాగా పెరిగింది. పేషెంట్ అవేర్నెస్ పెరిగింది. నేను స్పెసిఫిక్గా అబ్జర్వ్ చేసింది ఎప్పుడైతే జియో సిమ్ వచ్చిందో, నేను 2015లో ఇక్కడ చేశా 8 months, బయట కూడా ప్రాక్టీస్ చేశా. అప్పుడు చాలా అవేర్నెస్ చాలా లేదు. జియో వచ్చిన తర్వాత కొంత మారింది నేను అబ్జర్వ్ చేసాను. నా పర్సనల్ అబ్జర్వేషన్ 2015 కాదు 16లో ఏమో జియో సిమ్స్ వచ్చాయి అనుకుంటా, 16 or 17 ఆ టైంలో వచ్చాయి. నేను 15 టైంలో ఉన్నా, అప్పుడు ఇంత అవేర్నెస్ లేదు. ఇప్పుడు చాలా మారిపోయింది. ఎందుకంటే ఫ్రీ ఇంటర్నెట్ అవైలబిలిటీ. అప్పుడు నెలంతా కలిపి 2 GB జిమ్ డేటా ఉండేది. ఇప్పుడు రోజుకి 2 GB వచ్చింది కాబట్టి పేషెంట్ అవేర్నెస్ పెరిగింది. చాలా తగ్గిపోయినాయి. మీరు అన్నవి జరిగేవి ఆ ఆరోగ్యశ్రీ కింద పెట్టుకొని జరిగేవి ఉండేవి బాగా తగ్గిపోయినాయి. అవైతే చూస్తున్నా ఇప్పటికి కూడా జరగట్లేదని చెప్పలేదు, చాలా తక్కువ. ఒకప్పుడు జరిగే దానితో పోలిస్తే ఇప్పుడు ఒక 10 to 20% వచ్చేసింది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.